వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో లేదా భావజాలానికి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే కొంతమంది యువతి యువకులు అడవిబాటు పట్టారు. ఆ విధంగా వెళ్ళిన వారు లోపల ఉన్న చెంచుల కోసం నిరంతరం వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ కొంతకాలానికి వాళ్ళు తిరిగి జనజీవన స్రవంతులు కలిశారు. కారణం ఏదైనా కావచ్చు. ఆ విధంగా వచ్చిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ దారగోని శ్రేణు అలియాస్ విక్రమ్. విక్రమ్ అనగానే ఒకప్పుడు అన్నాసాగర్ కానీ లేదా నల్లమల ప్రాంతంలో పోలీసులకి కంటి మీద కొనుక్కు లేకుండా చేసేవాడు. ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా కోర్టుకు వెళ్ళి మహబూబ్నగర్ కోర్టులోంచి AK-47 తీసుకొని తిరిగి అన్నలో కలిశారు. ఆ వ్యక్తి తర్వాత జైల్లోకి వెళ్ళి ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన్ని ఎందుకు అడుగుబాటు పట్టాల్సి వచ్చింది, పట్టిన తర్వాత కోర్టులోంచి ఎందుకు తుపాకీ తీసుకెళ్లారు, జైలు జీవితం ఎలా గడిపారు, బయటకు వచ్చాక ఆయన జీవన విధానం ఎలా ఉంది అనే విషయాన్ని ఆయన తెలుసుకుంది. అన్న నమస్తే. నమస్తే అన్న. శ్రీను అలియాస్ విక్రమ్. అవునన్న. ఎప్పటి నుంచో ఫారెస్ట్లు అన్నలో ఉన్నారు, తిరిగారు, అన్నీ చేసుకొచ్చారు. కానీ 2015లో మరొకసారి మీ పేరు మారుమోగింది. అవును. మహబూబ్నగర్ కోర్టు నుంచి AK-47 తీసుకుని వెళ్ళడం, అప్పటికి నల్లమల్ల ఫారెస్ట్లో అన్నలందరూ కనుమరుగవుతున్న సమయంలో మీరు తిరిగి అన్నలను కలవడం, అక్కడ మీ తుపాకీ ఇచ్చి వాళ్ళతో కలిసి అక్కడున్న వాళ్ళ మీద మీరే ఫైర్ చేసి నలుగురిని చంపి మళ్ళీ తిరిగి వచ్చారనేది ఒక ఆరోపణ ఉంది. తప్పు. ఆ ఆరోపణ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెప్పే ముందు అసలు దారగోని శ్రీను అలియాస్ విక్రమ్ అడవిబాటు ఎందుకు పట్టాల్సి వచ్చింది, పట్టిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. మాది వ్యవసాయ కుటుంబం. అది వచ్చేసి ఇక నేను చిన్నప్పటి నుంచి పార్టీ గ్రామాలలో ఏ ఊరు మంది? తిరుమలాపురం, BK తిరుమలాపురం. ఇక పార్టీ ప్రభావం ఎక్కువ ఉండేది. అయితే ఆ టైంలో ఏంటంటే భూ సమస్య అనేది మా గ్రామంలో బాగా తీవ్రంగా ఉండేది. అట్లా పార్టీ అండతోటి ప్రజలు చాలా 100 ఎకరాల భూమి కొట్టుకుని అట్లా సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆ టైంలోనే నాకు పార్టీ పరిచయం అయింది. ఎవరి ద్వారా? రఘు అని ఉండే, సంతోష్ రఘు ఉండే, వాళ్ళ ద్వారా పరిచయం అయింది. అట్లా భావజాలంతో వెళ్ళిపోయినా. 2002లో వెళ్ళారు. పార్టీకి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారు, ఎవరు మీకు బాధ్యులు? ఫస్ట్ వెళ్ళిన తర్వాత కొంతకాలం లోపలనే ఉన్నా. అంతకంటే ముందు రైతు కూలి సంఘంలో పనిచేసిన లీగల్గా. తర్వాత ఫుల్ టైమర్ వెళ్ళిన తర్వాత సరళసాగర్ దళంలో 1+1గా పంపించారు. అక్కడ 1 సంవత్సరం దాకా పనిచేసిన. ఆ సంవత్సరంన్నరలో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. ఉదయం లేచిన దగ్గర ఉండి కార్యక్రమాలు అవ్వచ్చు, రాజకీయ తరగతులు కావచ్చు, ఆయుధ శిక్షణ కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళి ఆ పోరాటాలు కానీ ప్రజా కోర్టులు కానీ మీరు చేసిన కార్యక్రమాలు, మీరు చేసే కార్యక్రమాల్లో పేద ప్రజలకి ఎలాంటి బెనిఫిట్లు వచ్చాయి? అంటే నేను ఒక్కరిని అనేది ఏం చేయలేదు, పార్టీ కదా, పార్టీ అంతా కలిసే చేసింది. నేను వెళ్ళిన తర్వాత అంటే నేను సింగిల్గా ఆర్గనైజేషన్కి వెళ్ళినా. ఓన్లీ ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజల అంటే గ్రామ స్థాయిలో కమిటీల నిర్మాణం చేసుకోవడంలో భాగంగా నేను అటు వెళ్ళినా. కానీ ఉద్యమాలు అనేది ఏం అక్కడ పోరాటాలు ఏం చేయలేదు. తర్వాత వచ్చేసి కల్వకుర్తి దళంలో పనిచేసిన. మళ్ళీ నెక్స్ట్ ఎక్కువ శాతం మీరు సంవత్సరం పాటు ఉన్నారు కదా ప్రజలకు దగ్గర వాడు. అప్పుడు ప్రజల నుంచి సపోర్ట్ వచ్చిందా? సపోర్టు చాలా ఆదరణ ఉండేది. చాలా సహకరించే వాళ్ళు ప్రజలు. వాళ్ళ గ్రామంలో ఉండే కొన్ని వాళ్ళ వ్యక్తిగత సమస్యల్ని మేము పరిష్కరించేది. అట్లా గ్రామాలు సివిల్గా తిరిగేది అక్కడ. అంటే గ్రామాల్లో తిరుగుతున్న సమయంలో మీకు భోజనం అని పార్టీ గ్రామస్తులు ఏర్పాటు చేస్తారు. మరి పడుకోవడం అది ఎక్కడ ఉండేది? నైట్ అంతా గ్రామాలకు వెళ్తాం, డే అంతా పొలాలలోకి వెళ్ళి ఎక్కడో బావుల దగ్గర పండుకునేది. అంటే అప్పుడు మీకు బాధ్యుడు ఎవరు? అంటే 1+2 వెళ్ళాము. అక్కడ మా కమాండర్ లేడీ కమాండర్ ఉండే, స్వర్ణ అక్క అని ఉండే, ఆమెతో పాటు తిరిగాం. తర్వాత కల్వకుర్తి దళం. తర్వాత కల్వకుర్తి దళంకి వచ్చిన తర్వాత ఎక్కడ మీ వర్క్ ఎలా స్టార్ట్ అయింది? అక్కడ కూడా సింగిల్గా ఆర్గనైజర్. అంటే 1+2 ఒక కమాండర్ నేను ఇద్దరమే. అక్కడ దగ్గర 2 years దాకా చేసిన కల్వకుర్తి. ఏ ప్రాంతం తిరిగారు కల్వకుర్తి? అంటే కల్వకుర్తి ఏరియా మొత్తం కూడా, అంటే కడతాల్ తర్వాత ఆమన్గల్ ఏరియా మొత్తం కూడా తిరిగారు. అంటే అప్పుడు సమస్య ఏముండేది కడతాలు కానీ ఇవన్నీ కూడా? అయితే అప్పటికి ఏంటంటే అక్కడ దళాలు అనేవి ఉండే. ఫస్ట్ ఆ దళాలంతా కూడా ఎత్తివేసినారు. అంటే నష్టపోయింది అక్కడ ఎన్కౌంటర్లు కావడం వల్ల. నష్టపోయిన తర్వాత మళ్ళీ సింగిల్గా ఆర్గనైజర్ ద్వారా, అంటే సింగిల్గా ఆర్గనైజర్ చేయాలని చెప్పేసి అక్కడ సింగిల్గా పంపించారు. అంటే ఒక దళ కమాండర్ నేను ఇద్దరం వెళ్ళేది. కేవలం ప్రజలతోని మనం మమేకమై వాళ్ళతో రిలేషన్తోనే ఉండాలనేది పార్టీ. అప్పుడు ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు మీకు గుర్తించారు? సమస్యలు అంటే ఇక ఎక్కువ శాతం అయితే అక్కడ కొంత భూ సమస్య ఉంది.
అంటే మళ్ళీ అంటే అప్పుడు పార్టీ ఉన్నప్పుడు కొన్ని వందల ఎకరాల భూమి ప్రజలకు పంచారు. మళ్ళీ ఆ భూములని అంటే మళ్ళీ అదే భూస్వాములు గుంజుకోవటానికి ప్రయత్నం చేస్తారు అనేది పార్టీకి రిపోర్ట్ వచ్చేది. దాని మీద మేము గట్టిగానే పోరాడాం. ఆ కట్టలు ఆ ప్రాంతంలో ప్రజాకోట్లు పెట్టి వార్నింగ్లు ఇచ్చేవారట కదా మీరు. అది ఇచ్చేది. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక ప్రజాకోట్ చెప్పండి. నేనైతే వ్యక్తిగతంగా ఏం ఎవరికి ఇవ్వలేదు. ఇక పార్టీ అంతా కలిసి ఇచ్చాము అంతే. సరే, కట్టాల తర్వాత ఇక కలవకుర్తి గ్రామాల్లో అంటే కలవకుర్తి ఏరియాలో ఎన్ని గ్రామాలు ఉంటాయో అన్ని గ్రామాలంతా కూడా మేమే చూసుకునేది. తిరిగారు. అంటే కలవకుర్తి బాగా పట్టుంది మీకు. బాగా ప్రజల ఆదరణ ఎలాగుంటుంది అక్కడ? బాగుంటుంది అక్కడ. తర్వాత ఇక నెక్స్ట్ నల్లమల షిఫ్ట్ తర్వాత వచ్చేసి ఇక ప్లాటూన్ ఎక్కువ శాతం ఇంకా ప్లాటూన్తో పాటు ఉండేది. ఇక నల్లమల్లకి ఇక పరిమితం అయిపోయినంత. ప్లాటూన్లో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? ప్లాటూన్లో దగ్గర దగ్గర 3 సంవత్సరాలు పనిచేస్తారు. 3 సంవత్సరాలు. ఎవరు మీకు అప్పుడు కమాండర్? అంటే ప్లాటూన్ కమాండరు అనే సంతోష్ ఉండే. అనే తర్వాత ఆయన ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రమాకాంత్ అని ఉండే కదా, అతను ప్లాటూన్ కమాండర్ ఉండేది. 3 సంవత్సరాల్లో మీరు చేసిన దాడులు చెప్పండి. చేసాం సార్, చాలా దాడులు. మన్నూరు పోలీస్ స్టేషన్ చెప్పండి. చేసాం. చెప్పండి ఎలా జరిగింది? మన్నూరు ఓపీ ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గరలో ఉంది. దగ్గరలో ఉంది సార్. ఎన్ని గంటలకు చేశారు? అది యాక్చువల్ అంతకంటే ముందు అయితే అది దాడి ఏంటంటే మొత్తం దక్షిణ తెలంగాణ ఉద్యమం అంతా కలిసి చేసింది దాడి. అది వచ్చేసి అది అప్పుడు మా బాధ్యుడు సాంబశివుడు ఉండే, తర్వాత ఇంకో రవి ఉండే నల్లగొండ జిల్లా సెక్రటరీ. అంతకుముందే దాడి కంటే ముందు ఒక 1 month మేము రిహార్సల్ చేసినాం. తర్వాత మేము అంటే దీని మీద దాడి అనేది మనూరు అవుట్ పోస్ట్ మీద. అయితే కొన్ని ఇంకా అదనంగా ఇక్కడ బలగాలు వచ్చి అంటే ఇక్కడ కొన్ని అమ్రాబాద్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, తర్వాత అచ్చంపేట ఉంటుంది, అటు నుంచి శ్రీశైలం, అంటే అవన్నీ కూడా బ్లాక్ చేసినాం. అంటే అక్కడ అమ్రాబాద్ వెళ్ళి ఒక టీం ఫైర్ చేయడం, తర్వాత అచ్చంపేట అంటే ఇక్కడ రోడ్డు బ్లాస్ట్ చేయడం, దాని మీద దాడి చేసాం. బాగానే ఫైట్ ఇచ్చినాం. కాకపోతే ఏంటంటే మేము అనుకున్న టైంకి వెళ్ళలేదు అక్కడ ఒకటి. తర్వాత అందులో మా కామ్రేడ్స్ ఒక అతను చనిపోయాడు, 2 ఇంజూర్డ్ అయినాయి. ఎవరు చనిపోయిన? అశోక్ అని పాండు, అతను చనిపోయాడు. తర్వాత 2 గాయాలైనాయి. మీరు దాదాపు వారం 10 రోజులు రెక్కి వేసిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది అనుకుంటారు? మనన్నారు ఫెయిల్ ఏం కాలేదు, అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినట్టే మేము లెక్క. ఎలా అంటే అప్పటికి ఏంటంటే మాకు కొత్త క్యాడర్ అనేది రిక్రూట్మెంట్ అయింది బాగా. అయితే మేము పోయింది ఏదో వెపన్స్ కోసం, అంటే దాడి చేయాలనే పోయినాము. కాకపోతే ఏంటంటే ఆ దాడి ఫెయిల్ అయింది, కాకపోతే అది మాకు సక్సెస్ అయ్యి. ఎందుకంటే అక్కడ కొత్తగా క్యాడర్ అనేది ఒక అనుభవం అనేది నేర్చుకున్నారు అనమాట ఆ దాడిలో. కాబట్టి సక్సెస్ అది. మీరు ఆ దాడికి వెళ్ళారు, ఫెయిల్ అయ్యారు అంటే మీ దృష్టిలో సక్సెస్. కానీ అదే టైంలో శ్రీశైలం నుంచి కొంతమంది పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. వాళ్ళు మరి ఎందుకు పనిష్మెంట్ చేయకుండా వదిలిపెట్టారు? అంటే పోలీసులు అనగానే ప్రతి ఒక్కరు శత్రువులు అయితే కాదు సార్ మాకు. వాళ్ళు కర్ణాటక సివిల్ పోలీసులు వాళ్ళంతా. అయితే అప్పటికి మేము దాడి చేస్తున్నప్పుడే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ బస్సులో పోలీసులు వస్తారంటే ఆపండి అని చెప్పి ఆపేసారు. తర్వాత దాడి అంతా అయిపోయిన తర్వాత మేము వీళ్ళని తీసుకెళ్ళి, అంటే చనిపోయిన వ్యక్తిని తర్వాత ఇంజూర్డ్ అయిన వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళాం. ఇక్కడ పౌరాబాద్ చౌరస్తా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో రాజు అని ఉండే నల్లగొండ అనే దళ కమాండరు, జిల్లా కౌంటీ మెంబర్, ఆయనతో పాటుగా సాంబశివుడు అంతా మాట్లాడారు, వాళ్ళతోని మాట్లాడి పంపించేసారు. అంటే వాళ్ళని చంపొద్దు అనేది సాంబశివుడు ఆదేశాలా? సాంబశివుడు ఆదేశాలు. అంటే అంటే ఈ ఉద్దేశం ఏంటి? అంటే మనకు కావాల్సిన వాళ్ళు కాదు అనా? అంతే కదా సార్. ఇప్పుడు మన మీద దాడికి ఎవరైతే వస్తారో వాళ్ళే మాకు టార్గెట్. అంతేగాని తర్వాత మాకు నిరాయుధంగా దొరికిన పోలీసులను మేము ఎవరిని చంపం. వాళ్ళ గ్రేవౌండ్స్ వాళ్ళైనా లేకుంటే ఇంకా సిఆర్పీఎఫ్ వాళ్ళైనా సరే నిరాయుధంగా దొరికిన వాళ్ళని మేము చంపొద్దు అనేది పార్టీ సిద్ధాంతం. అదంతా. ఓకే, మన్నూరు తర్వాత సమీక్షలు ఏం నిర్ణయించేస్తున్నారు? అందులో ఏంటంటే మేము అనుకున్న టైంకి పోలేదు. ఇంకోటి ఏంటంటే అదనంగా ఒక ఫోర్స్ వచ్చింది అక్కడ. అంటే అప్పుడే కుమ్మింగ్ చేసి వచ్చిన ఒక టీం అనేది అక్కడ ఉంది. అయితే మేము నైట్ 8 గంటలకు వెళ్దాం అనుకున్నాము, అందుకని 8:30 అట్లా అయింది. తర్వాత కొంచెం మేము డిస్టర్బెన్స్ అయింది బాగా. అంటే వస్తున్న క్రమంలో కొంచెం మా దగ్గర మైక్ ఉంటుంది, అంటే పోలీసులని సరెండర్ కమ్మని కాషన్ ఇచ్చే ఒక మైక్ ఉంటుంది, అది అనవసరంగా అక్కడనే అది ఆన్ అయింది. అది ఆ సౌండ్కు అంత అలర్ట్ అయ్యారు. అప్పటికి ఒక టీం, ఏ టీం అయితే ముందు పోవాలో ఆ టీం వెళ్ళలేదు. తర్వాత పైన సెంటర్ చూసాడు, ఫైరింగ్ ఓపెన్ అయింది. మా నుంచి ఫస్ట్ ఫైరింగ్ ఓపెన్ కాలేదు, ఫస్ట్ వాళ్ళ నుంచి ఫైరింగ్ ఓపెన్ అయింది. అందుకే మేము తర్వాత ఏం చేశారు మీరు? అంటే దాడి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాను. అవును, వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి చాలా ఇంకా తిరుగుతున్న క్రమంలో చాలా మంది ఎన్కౌంటర్ చనిపోయారు. మీరు రిట్రీట్ అయ్యి ఎక్కడ కలుద్దాం అనుకున్నారు? ఇక్కడ దాడి అయిన తర్వాత. దాడి తర్వాత మన ఇక్కడ అప్పపూర్ అని పెంట ఉంటుంది, అక్కడ మన మాధవ్ అన్న ఉండే రాష్ట్ర కార్యదర్శి, ఆయన అక్కడ ఉండే, ఆయన పోయి కలిసినాం. ఆయన ఏమన్నారా ఫెయిల్ అయినందుకు? ఏం ఇంకా అది యుద్ధంలో ఇక సహజమే, ఓటమి అనేది విజయం అనేది సహజమే. ఇక తర్వాత వెళ్ళిన తర్వాత మా కామ్రేడ్ అశోక్ ఉండే కదా, అతను తీసుకెళ్ళి ఖననం చేసినాం అక్కడనే లోయలో. ఖననం చేసి ఇక కొన్ని రోజుల తర్వాత యొక్క టీంలు అక్కడ డివైడ్ అయిపోయినాయి. సాధారణంగా ఉద్యమంలోకి వచ్చాక
కామ్రేడ్ చనిపోయారు అనుకోండి, ఉమ్. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారా? చెప్తాం కదా, ఉమ్. చెప్తాం వాళ్ళకి సానుభూతి తెలుపుతాం. ఉమ్. తమరు కుమారుడు ప్రజల కోసం అమరుడే అని కూడా చెప్తాం. తర్వాత మన్నూరు తర్వాత మీకు బాగా గుర్తుండిపోయింది వాళ్ళు చెప్పండి. నల్లమల్లలో ఒక దాడి అయింది. ఆ దాడిలో ఇద్దరి మీద ఫైరింగ్ జరిగింది. ఉమ్. అంటే ఇక అందులో సురేష్ అని ఒక కామ్రేడు అమరుడయ్యిండు. అయితే రెస్ట్ ఏంటంటే ఆ రోజు మేము ఇక్కడ మకాం వేసినాం. అంటే రమాకాంత్తో పాటుగా మేము ఒక 15 మంది దాకా ఉన్నాం. అప్పటికి ఏంటంటే మేము వేరే పని మీద మేము బయటికి మైదాన ప్రాంతంకి వెళ్ళి వస్తుంటే ఒక జిల్లా కమిటీ మెంబర్ సరెండర్ అయిపోయింది అనమాట. అతను సరెండర్ అయిందనే విషయం నాకు తెలియదు. కాకపోతే అనుకున్న టైంకి రాలేదు, నన్ను ఒక దగ్గర పెట్టిండు. వీళ్ళు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళలేదు, 2 days అయింది. తర్వాత ఇక నేను వచ్చి పార్టీ కలిసినాను. కలిసిన తర్వాత అప్పటికి బాగా ఎండాకాలం, బాగా ఇక్కడ బలగాలు బాగా తిరుగుతుంటే ఇక మేము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అప్పటికి. అయితే ఆయన లొంగిపోయిన ఎవరైతే మహేష్ అని లొంగిపోయిండో అతను తెలిసిన కొన్ని వెపన్స్ డంపులనే ఉండే అన్నమాట. అది నాకు అతనికి మాత్రం తెలుసు. నేను మళ్ళీ ఎంబడి పార్టీకి వచ్చి చెప్పిన తర్వాత నేను ఇంకొక అతను సాగర్ అని ఇద్దరు ఆ డంప్స్ ఖాళీ ఆయనకు తెలిసిన ప్లేస్ నుంచి మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టేసి మళ్ళీ అంటే నదిలో, కృష్ణా నదిలో తర్వాత పైకి వచ్చి మళ్ళీ ఈ మన రమాకాంత్ అనే టీం కలిసినాం. అయితే ఆ రమాకాంత్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం బాట ఉంటుంది అక్కడ. ఆ బాటలో ఏంటంటే వాళ్ళు చూసుకోకుండా అక్కడ మకాం వేసారనమాట. అప్పటికి ఏంటంటే గ్రౌండ్స్ బలగాలు వాళ్ళు అక్కడ నుంచి పైకి ఎక్కుతున్నారు అదే బాట పొంటి. వాళ్ళు వీళ్ళని చూశారు, మాకంటే మేము రాకముందే వీళ్ళని చూశారు. అయితే వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు డైరెక్ట్ ఆ టీం వీళ్ళ మీద అంటే ఒక టీం అటాక్ చేయకుండా అదనంగా బలగాలు అక్కడ పరిసర ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళందరిని తీసుకొని వాళ్ళందరూ పిలిపించుకొని ఒకేసారి వీళ్ళని నైట్ చుట్టుముట్టి దాడి చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట ఆ ప్లాన్. అయితే అప్పుడు మేము ఇక్కడ వచ్చి కలిసిన తర్వాత డంప్స్ అన్ని కూడా కాల్ చేసి వచ్చి ఇక్కడ కలిసిన తర్వాత రమాకాంత్ ఏమన్నా అంటే గొర్రెలు పోతున్నాయి బాట పొంటి. గొర్రెలు పోతుంటే విక్రమ్ ఎవరన్నా అంటే అక్కడ గ్రామాల నుంచి ప్రజలు వస్తారు కదా, పోయి అక్కడ అంటే గ్రామాల్లో ఉన్న రిపోర్ట్ ఏమన్నా తెలుసుకోపోండి అని చెప్పి పంపించిండు ఎవరు రమాకాంత్. పంపిస్తే నేను సురేష్ అని ఇద్దరం మేము ఉరుకుతున్నాం అనమాట. ఉరుకుతుంటే ఆల్రెడీ వాళ్ళు నేను వెపన్స్ ఇట్లా చేతిలో పట్టుకున్నా. తర్వాత ఇట్లా కొంచెం కొండ ఉంటుంది, కొండ ఉంటే ఇట్లా ఎక్కుతుంటే ఏంటంటే అప్పటికి నేను పైన చూసిన వాళ్ళు పొజిషన్ పెట్టుకున్నారు పోలీసులు. సురేష్ డౌన్ అని చెప్పేసి ఇక నేను డౌన్ అయిన తర్వాత ఆయన సురేష్ కొంచెం ముందుకు పోయిండు. ఆ ఫైరింగ్లో అతను చనిపోయిండు, నా ముందే పడిపోయిండు. తర్వాత నేను ఫైర్ చేసుకుంటూ ఇట్లా కిందికి వచ్చేసి మళ్ళీ ఈ టీంతో కలిసి వెళ్ళిపోయాను. మీరు చేయడం కాకుండా మీ మీద అటాక్లు ఎన్నిసార్లు అయ్యాయి? ఇక్కడనే బాణాల దగ్గర ఒక ఎన్కౌంటర్ అయింది సాంబశివుడు ఉన్నప్పుడే. అయితే అప్పుడు అమరవీరుల సభ జరపాలని చెప్పి మేము అప్పటికి విలేకరులకు ఫోన్ చేసిండు మా సాంబశివుడు. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు అప్పటి లీక్ అయింది, అంటే ఫోన్లు యూజ్ చేయడం వల్ల లీక్ అయింది. అయితే లీక్ అయిన తర్వాత ఏంటంటే అప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రాంతాల్లో బలగాలు వచ్చేసినాయి. అయితే మేము ఆ బలగాలు వచ్చిన విషయం మాకు అర్థం అయ్యి ఏం చేసినామంటే ఒక పెద్ద కొండ మీద ఎక్కినాము. సాయంత్రం వచ్చేసి ఒక 3:30-4 అవుతుంది. ఆ కొండ మీద ఎక్కిన తర్వాత ఏమైందంటే మేము అక్కడ మంచి బంకర్లు పెట్టుకున్నాం, అంటే మేము దాడి చేసిన కూడా మేము ఫైట్ ఇవ్వడం కోసం కూడా మేము జాగ్రత్త తీసుకున్నాం. తర్వాత ఆ సాంబశివుడు చెప్పాడు అనమాట, ఒక సెంటర్ అటు కూడా పెట్టమని చెప్పి. ఆ సెంటర్ పెట్టకపోతే ఆ రోజు నష్టపోయేవాళ్ళని. ఒక బ్యాక్ ఒక సెంటర్ పెట్టమని చెప్పాడు, అంటే ఏ పోస్ట్ బి పోస్ట్ 2 ఉంటాయి. పెట్టిన తర్వాత అయితే మేము అక్కడ కొంత సౌండ్ చేసినాం అనమాట. ఆ రోజు చేసిన తర్వాత ఏమైందంటే కొన్ని రాళ్ళు సౌండ్ వచ్చింది. అప్పటికి అక్కడ పోలీసులు ఏంటంటే పైగా కొండ ఎక్కుతారు అనమాట. ఇప్పుడే నేను ఏం చేసిన అంటే అప్పటికి సెంట్రీ వాళ్ళకు కొంచెం టీ ఇచ్చి నేను కూర్చున్నా. ఆ సెంటర్ చూసి మాకు పిలుస్తున్నారు అనమాట, కొంచెం సైగ చేస్తుంటే అప్పుడు రజిత ఉంది కదా, ఆ రజిత వాళ్ళు నేను పిలుస్తున్నారు చూడండి అనగానే మేము వెంబడే అలర్ట్ అయ్యి ముందు వెళ్తున్నా కానీ వాళ్ళే మా మీద ఫైర్ చేశారు. చాలాసేపు ఒక 5 నిమిషాల దాకా ఫైరింగ్ జరిగింది. అందులో గట్టిగా రిటాలియేషన్ ఇచ్చినాం మనం, ఎవరికి ఏం కాలేదు. ఆ 2 అక్కడ మరి మిస్ అయ్యారు కదా సాంబశివుడు తాలతో. అవును. తర్వాత దాని మీద సమీక్ష జరిపారా? అయితే అప్పటికి ఏంటంటే నేను రమాకాంత్ ఇంకో సాగరు ఒక ఉమా ఒక 4 మిస్ అయినాం. అంటే వాళ్ళంతా సేఫ్గా నల్లమల్ల వెళ్ళిపోయారు, అంటే లోపల అటు ప్రకాశం వెళ్ళిపోయారు. మేము 1 month ఒక నెల రోజులు మాత్రం వాళ్ళకు కాంటాక్ట్ లేకుండానే ఉన్నాం. మళ్ళీ నెల రోజుల తర్వాత కలిసాం. దాదాపు మీరు 10 సంవత్సరాలు పార్టీలో ఉన్నారా? లేదు, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. నల్లమల మొత్తం మీరు జల్లెడ పెట్టారా? మొత్తం. నల్లమలలో ఎక్కువ కొండలు ఏ ప్రాంతం ఎక్కువ ఉంటాయి, ఏ ప్రాంతంలో కొండలు ఎక్కడానికి కష్టం ఉండేది, చెంచులు ఎక్కడ ఎక్కువ ఉంటారు, వాళ్ళు మీకు ఏ విధంగా సహకరించేవారు ఈ నల్లమల ప్రాంతంలో? నల్లమల్లలో ఈ మహబూబ్నగర్ కంటే ప్రకాశం డిస్టిక్ కొండలు బాగుంటాయి, బాగా ఎత్తైన ప్రాంతం. కానీ చెంచులు అంటే మహబూబ్నగర్లో ఎక్కువ ఉంటారు, తర్వాత ప్రకాశం డిస్టిక్లో కూడా చెంచులు బాగుంటారు. కానీ కొండలు ఎక్కువగా నల్లమల్లలో మహబూబ్నగర్ కన్నా ప్రకాశంలో బాగుంటాయి. అక్కడ అంటే ఇక్కడ మహబూబ్నగర్ ఏంటంటే
అంటే చిన్న కొండలైనా కూడా ఇసురం ఎక్కువ ఉంటుంది. అక్కడ చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి అక్కడ. ఏది ఎక్కడం కష్టం? ప్రకాశం డిస్టికే కష్టం. ఎందుకంటే అక్కడ నేను సంవత్సరం పైన చేసిన కాబట్టి. ఇక్కడ చెంచుల సాకారం ఇక్కడ ఎక్కువ, అక్కడ ఎక్కువ ఉంటుందా? ఆల్మోస్ట్ తెలంగాణ కావచ్చు, ఇటు మహబూబ్నగర్ అంటే తెలంగాణ కావచ్చు, అక్కడ ఆంధ్ర ఎక్కువ ఆదివాసుల మీదనే బాగా ఆదివాసులు బాగా సహకరిస్తారు. మీరు తిరుగుతున్న ఈ సంవత్సరం పాటు ఉమ్. ఏమైనా జంతువులు ఎదురుపడేవా? ఎలుగు పంటలు ఎక్కువ పడేటివి. మీ వెనక్కి పడేవా? పడేటివి మరి ఎలా పడేటివి. ఒకసారి దాడి కూడా చేసింది, ఫైర్ చేసి చంపేసాం. ఓహో. ఇక్కడనే పులి బొమ్మ ఉంటుంది పౌరాబాద్ చౌరస్ దగ్గర. ఆ. కిరణ్ అని మా కమాండర్ ఉండే, అతను ఏఓబి దాడిలో చనిపోయిండు. ఎన్కౌంటర్లో అమరుడైంది. అంటే ఎన్కౌంటర్లో కాదు, కాకపోతే దాడిలో చనిపోయిండు. ఆయన కమాండర్ ఉండి సరే నైటు మకాం వేసినాం రోడ్డు పక్కనే. మా వేరే జనార్దన్ అని ఒక వ్యక్తి ఉండే, అతను సెంటర్ ఉండే అనమాట. అది చిన్న పిల్లబాటు ఉంటుంది. ఆ పిల్లబాటు ఉంటే తల్లి పిల్ల అంటే తల్లి అంటే దానికి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఎలుగుబంటు వస్తూ ఉంటే ఆయన చూసిండు. చూడంగానే ఆయన మీద అటాక్ చేయగానే గట్టి పట్టుకున్నాడు, చేతులని కరిచినాయింది. తర్వాత అరవంగానే మా కమాండరు ముందుకెళ్ళి ఫైర్ చేసిండు, చనిపోయింది. జంతువులు అంటే ఎదురుపడి చంపారు, మరి మనుషులు ఎందుకు చంపారు? మనసులోనే మేము ఎవరిని చంపం, చంపాలని మా ఆలోచన కూడా కాదు. అది ప్రజల సమస్యల మీదనే, ప్రజలకు న్యాయం జరగలే మా పోరాటం. కానీ సార్ ఆ పోరాటంలో ఎంతమంది మీరు మీ చేతుల్లో చనిపోయి ఉండొచ్చు? నా చేతులు ఎవరు చనిపోలేదు సార్. నేను ఎవరు చంపలేదు కూడా. మీ చేతుల్లో కాకపోయినా ఉద్యమంలో భాగంగా ఇక అది నాకు సంబంధం లేదు. పార్టీ ఉన్నప్పుడు పార్టీ చేసింది, కానీ నా చేతిలో మాత్రం ఎవరు చనిపోలేదు, నేను ఎవరిని చంపలేదు కూడా. కాకపోతే విరోచితంగా పోరాడినా, విరోచితంగా ఉద్యమంలో పనిచేసిన, పార్టీకి నమ్మకంగా పనిచేసిన, పార్టీ సిద్ధాంతాల పట్ల కూడా చాలా, పార్టీ పట్ల చాలా రాజకీయాలు నేర్చుకున్నా. కానీ పార్టీ కూడా చంపాలి అనే నేర్పదు. పార్టీ కూడా పార్టీ ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజా ఉద్యమాలు చేయాలని పార్టీ చెప్తుంది. కానీ చంపాలనే సిద్ధాంతం అయితే మా పార్టీది కాదు. పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకుంది ఏంటి? క్రమశిక్షణ లేదంటే జ్ఞానమా? నేను పార్టీలో నేర్చుకున్నది జ్ఞానం కంటే క్రమశిక్షణ నేర్చుకున్నా. తర్వాత యుద్ధంలో శత్రువు మీద మనం దాడి ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా తిప్పికొట్టాలి, ఎట్లా మనం ఫైట్ చేయాలి అనేది నేర్చుకున్నాను. మరి 5 సంవత్సరాలు పార్టీలో ఉండి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? నేను బయటికి ఏం రాలేదు. నేను అరెస్ట్ అయినా. నేను ఫస్ట్ టైం అరెస్ట్ అయినా. ఎక్కడ? హైదరాబాద్లో వనస్థలిపురం. మీరు అటెందుకు వచ్చారు మైదాన ప్రాంతానికి? అయితే అప్పటికి పార్టీ ఏంటంటే ఇక్కడ అందరూ లొంగిపోయినారు, అందరు సరెండర్ అయిపోయినారు. మెయిన్ లీడర్ అంతా కూడా సరెండర్ అయిపోయిన తర్వాత మిగిలింది మేము నలుగురం మిగిలినాం. ఎవరో నలుగురు? నేను, శ్యామ్, శేఖర్, శోభ అని శ్యామ్ వాళ్ళ భార్యనే. ఇక నలుగురం మిగిలిపోయినాము. మాకు లొంగిపోవాలని మాకు ఆలోచన లేదు. శ్యామ్ కానీ నాకు కానీ మిగతా ఇద్దరికి కూడా లొంగిపోవాలని ఆలోచన లేదు. పార్టీ కాంటాక్ట్స్ మనకు, ఇంకోటి ఏంటంటే పార్టీ కాంటాక్ట్ లేదు మనకు. అప్పటికే నల్లమలలో పార్టీ ప్రభావం తగ్గింది కదా. పార్టీ అంతా కూడా రిట్రీట్ అయిపోయింది. అయితే ఉన్న వాళ్ళని ఏంటంటే మైదాన ప్రాంతాల్లో ఎక్కడో ఒక దగ్గర ఉండి ఓన్లీ ఒక షెల్టర్ తీసుకోవాలి తప్ప ఆఫెన్స్ అనేది కూడా ఏం చేయొద్దు అనేది పార్టీ నిర్ణయం. అది ఆ నిర్ణయం ప్రకారం మేము ఉన్నాం. అయితే మా జిల్లా కార్యదర్శి రమాకాంత్ వెళ్ళిపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగింది, బాగా నష్టం జరిగింది. ఆయన లొంగిపోయిన తర్వాత ఏంటంటే మాకు పార్టీ కాంటాక్ట్స్ అనేది లేవు అనమాట. అంటే కాంటాక్ట్ అంటే సాంబశివుడే మాకు కాంటాక్ట్. ఆయనకి చాలాసార్లు ఎన్కౌంటర్, అక్కడ కర్నూలు ఎన్కౌంటర్ అయ్యి అక్కడ కొన్ని మొబైల్స్ పడిపోవడం వల్ల మేము చేసినా కూడా మళ్ళీ ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం, అట్లా మేము ఇబ్బంది పడుతూ మేము అట్లా కలుకూరు తీరలో తిరిగినాం మేము బాగా. అంటే ఇక్కడ నల్లమల వదిలిపెట్టి అటు మైదాన ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు పార్టీ కాంటాక్ట్ కోసమే తిరుగుతున్న క్రమంలోనే దొరికినా నేను. అంటే వనస్థలిపురం ఉన్నారా? వనస్థలిపురం వెళ్ళిన, ఒక ఫోన్ ట్యాపింగ్ అయింది, వేరే వాళ్ళు ఇచ్చిన సమాచారం తోటి పట్టుకున్నాం. కొంతకాలం కలవకుర్తులు ఉన్నారు. అంటే అక్కడ మేము తిరుగుకుంటున్నాం. తర్వాత తిరుగుకున్నారా, షెల్టర్ తీసుకున్నారు? షెల్టర్ ఏం లేదు, కాకపోతే గ్రామాలు, చిన్న చిన్న గ్రామాల్లో అంటే తిరుగుకుంటా ప్రజలతో మమేకమే ఉన్నాం మేము. అంటే యూనిఫామ్ లేకుండా? యూనిఫామ్ లేకుండా సివిల్. వనస్థలిపురంలో మీకు పట్టుకున్నారా? అవును. పట్టుకొని మళ్ళీ తిరిగి ఎక్కడ తీసుకొచ్చారు, ఏ కోర్టులో? ఇక కోర్టులో కాదు, ఇక బాగానే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక 5 రోజుల దాకా బాగా కొట్టారు, ఎన్కౌంటర్ చేయాలని తీసుకెళ్ళారు. తర్వాత ఇక అప్పటికి కొంత నేను అరెస్ట్ అయిన విషయం కొంచెం లీక్ అయింది బయటికి. ఇక అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అక్కడనే 5 రోజులు ఎక్కడ ఉంచారు మిమ్మల్ని? ఎవరు చేశారు? చంద్రశేఖర్ సిఐ, ఎస్ఐ రవీంద్ర ప్రసాద్, ఇప్పుడు ఆయన సిఐ అనుకుంటా, వాళ్ళు అరెస్ట్ చేశారు. చేసి బాగా కొట్టారు. కొట్టి అయితే నేను అరెస్ట్ అయిన తర్వాత శ్యామ్ సరెండర్ అయిపోయాడు. ఇక నేను అరెస్ట్ అయిన తెలియంగానే శ్యామ్ సరెండర్ అయిపోయాడు. ఇక తర్వాత వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి, చార్సీనా మేడం ఎస్పీ ఉండే, వాళ్ళంతా వచ్చి కొన్ని డంప్స్ ఉన్నాయి నీకు సంబంధించి చూపించమని బాగా ఇబ్బంది పెట్టారు.
నాకేం తెలియదు, ఉన్నంత కూడా రమాకాంత్ షామే చూపించారు, నా దగ్గర ఏం లేవని చెప్పాను. ఉమ్. తర్వాత ఇక వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు. ఇక తర్వాత ఎందుకో తర్వాత చేయొద్దు అనుకున్నారు ఏమో తెలియదు. ఇక తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి చెర్లపల్లి జైలు. చల్లపల్లి 2 సంవత్సరాలు ఉన్నా. చల్లపల్లి జైల్లో ఎవరెవరు కలిశారు మీకు? సార్ చెర్లపల్లి జైల్లో మల్లా రాజిరెడ్డి అన్న, అవును. కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీరాముల శ్రీనివాస్, జనశక్తి పార్టీ అమర్ అన్న, తర్వాత వచ్చి ఇంకో మా జిల్లా కమిటీ మెంబరు కావలి యాదగిరి, వచ్చేసి ఇంకా వేరే వాళ్ళు మొద్దు సీను, ఇంకో ఆర్పిటి పటేల గోవర్ధన్ రెడ్డి, వాళ్ళంతా కలిసి ఉండేది. రాజిరెడ్డి అన్న వీళ్ళందరూ ఏం చెప్పేవారు మీకు? ఎందుకు అరెస్ట్ అయ్యన్నారా? అడిగారు అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఎట్లా అరెస్ట్ అయ్యారని అడిగారు. అడిగిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ నన్ను కమ్యూన్లో తీసుకున్నారు వాళ్ళు. అంటే కొన్ని నా నుంచి కూడా కొన్ని మిస్టేక్లు జరిగినాయి. అంటే కొన్ని డంప్స్ అనేది చూపించాను నేను కూడా. చూపించారా? చూపించాను. ఎందుకంటే అప్పుడు చూపించాలనుకోలేదు. కాకపోతే మా మాజీ మిత్రులు అంతా ఏం చేశారంటే, ఇక అయితే అరెస్ట్ అయితే నన్ను జైలు పంపుతారనే విషయం నాకు తెలుసు. కానీ వీళ్ళు ఏం చెప్పారంటే నాకు, లేదు నిన్ను అరెస్ట్ చేసినా కూడా నేను సరెండర్ చేపిస్తాం, ఆల్రెడీ మేమంతా లొంగిపోయినాం కదా, ఆ డంప్స్ ఏమైనా ఉంటే చూపించమని చెప్పారు. సరే అని ఆ డంపులు చూపించిన తర్వాత వాళ్ళు ఇక బాగా ఇంకా ఇబ్బంది పెట్టారు. తర్వాత అనుకున్నా ఇక ఇట్లా జరుగుద్ది అనుకోలేదు. కానీ చూపించవద్దు, పార్టీ దృష్టిలో అంటే చూపించక తప్పదు ఇక, ఎందుకంటే అది సహజమే. ఆ టైంలో టార్చర్ తట్టుకోలేక. కానీ ప్రాణహాని అనేది చేస్తే అది పార్టీ ద్రోహం అంటారు. కానీ తుపాకులు అనేది చూపిస్తే అది పెద్దగా ఏం. అంటే మీరు చూపించిన డంప్ వల్ల ఎన్ని తుపాకులు దొరికాయి? క్యాష్ అనేది ఏమి ఉండదు మా దగ్గర. డంప్స్ అంటే వెపన్స్ అవే ఉంటాయి, తుపాకులు, మందుగుండు సామాగ్రి. ఏమి ఇచ్చారు అప్పుడు డంపులు? ఏం దొరికాయి? ఒక SLR, ఒక 2 303 రైఫిల్ ఉండే. ఇక్కడ నల్లమల్లలో? నల్లమల్ల. అరెస్ట్ చేశారు, జైలు చర్లపల్లి జైలుకి వచ్చారు, రాజిరెడ్డి కలిసాం. మిగతా అందరూ ఏం మాట్లాడారు మీతో? శ్రీరాములు శ్రీనివాస్ వాళ్ళంతా ఫస్ట్ కొంచెం అరెస్ట్ అయిన వాళ్ళని ఒక రకం, అంటే అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఒకే రకంగా చూడరు. అందులో పార్టీకి ఏమైనా నష్టం చేశాడా లేదనేది చూస్తారు. అందులో నేను నష్టం చేసింది ఏం లేదు, కాకపోతే నా మీద ఒక అభిమానం వాళ్ళకి. ఎందుకంటే అందరు లొంగిపోయినా కూడా ఇతను చివరి స్థాయిగా ఉన్నాడు కదా అనేది బాగా వాళ్ళకు నా మీద కొంచెం అభిమానం ఉండే. వాళ్ళు మళ్ళీ నన్ను కమ్యూనిలో తీసుకున్నారు. వాళ్ళు నాకు చాలా విధాలు సహకరించారు. వాళ్ళ బ్యారక్లో ఉన్నారు మీరు? ఒకటే బ్యారక్లో ఉండేది. ఇక రాజకీయంగా నాకు రాజిరెడ్డి అన్న అయితే నాకు ఆదర్శమానే. కానీ నేను పార్టీలో ఉన్నప్పుడు నేర్చుకున్నది ఒక్క స్టెప్ అయితే, తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత అంటే ఆ స్థాయి నాయకులతో నేను కలిసి 2 సంవత్సరాలు ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ అది రాజిరెడ్డి అన్న జీవితం నాకు చాలా ఆదర్శం అనిపించింది. ఎలా అంటే తను ఉన్నతమైన చదువులు చదివి ఆయన ఒక అగ్రకులంలో పుట్టి కూడా కానీ అంతా వదులుకొని కూడా కానీ ఉద్యమం పడ్డా, అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనే ప్రజల కోసం పనిచేసిండంటే అది చాలా గొప్ప విషయం. అది అందులో వాళ్ళ సహచరి కూడా ఎన్కౌంటర్ చనిపోవడం, అంటే ఏ రోజు కూడా కానీ తల్లి, అంటే 30 సంవత్సరాల తర్వాత కూడా తల్లిని చూడలేదన్నమాట. అంటే ప్రజలను నమ్ముకొని అక్కడ ప్రజలతోనే కలిసి ఉండు కాబట్టి అది చాలా బాగా. ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కేరళ నుంచి కూడా తిరిగి లోపలికి వెళ్ళిపోయారు. ఆయన అరెస్ట్ అయ్యి 2 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ బెయిల్ మీద వెళ్ళి మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా పోరాటాలు చేసిండు ఆయన. ఏ పోరాటాలు? అంటే ఖైదీల హక్కుల కోసం 1996, 98 అంటే అప్పటికి పార్టీ రాజకీయ ఖైదీలు కొన్ని జైల్లో కొన్ని పోరాటాలు చేసి కొన్ని హక్కులు అనేది సాధించుకున్నారు. అయితే 2007 నాటికి ఏంటంటే హక్కులు అనేటివి అంటే అమలు కావట్లేదు. మళ్ళీ ఏంటంటే ఖైదీల మీద మేము నిరాహార దీక్షలు, అంటే ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి వాళ్ళని విడుదల చేయాలి. ఇంకోటి వచ్చిన కుటుంబ సభ్యులకు ఇన్నర్ ములాఖత్ సౌకర్యం కల్పించాలి. తర్వాత వారానికి 2 సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడడం కోసం ఫోన్ సౌకర్యం కల్పించాలి. తర్వాత ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకొచ్చిన వస్తువులు ఉంటాయి కదా తినటానికి, అలాంటివి కూడా అలో చేయాలి అని చెప్పి మేము 5 రోజులు 6 రోజులు కూడా రిలే నిరాహార దీక్ష చేసినాము. అది హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారు దాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళారు పార్టీ. తర్వాత ఆయన కూడా హామీ ఇచ్చిన తర్వాత మేము విరమించుకున్నాము. కాబట్టి ఇక ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అందులో 7 సంవత్సరాలు శిక్షాకాలం పూర్తయిన ఖైదీలని విడుదల చేయాలనేది మా డిమాండ్ ముఖ్యంగా. అది నెరవేరిందా? నెరవేరింది. తర్వాత 2009లో 8లో జీవోలో రిలీజ్ చేశారు. ఒకవైపు చర్లపల్లి జైలు రైట్ సైడ్ పార్టీ వాళ్ళు ఉంటారు. అవును, మహానది బ్యారక్.
ఇంకోవైపు మొద్దుసీన్ లాంటి వాళ్ళు కనిపిస్తుంటారు. అంటే మొద్దు సీన్ కూడా మాతో పాటు ఉండేది. అంటే రూమ్ ఒకటే బ్యారకు, ఆహా. దాంట్లో 12 రూములు ఉంటాయి. ఆ. ఆ 12 రూమ్లో అతనికి ఒక రూమ్ అంటే హై సెక్యూరిటీ బ్యారక్ అదే కాబట్టి అందులో ఒక రూమ్ ఇచ్చారు. కానీ అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అతని లైన్ వేరు, మా లైన్ వేరు. కానీ మాట్లాడుకునేవారా? మాట్లాడుకో రోజు పరిటాల రవి గురించి ఎందుకు చంపానని చెప్పాడు ఎప్పుడైనా? చెప్పాడు. ఆ. ఇక ఆయన ఏం చెప్పాడు అప్పుడు? డబ్బుల కోసం వాళ్ళు చంపింది. ఏదో సూర్య అన్న భావకాలలో తృప్తి కోసం అని కాదా? లేదు వాళ్ళు ఏందో క్రిమినల్స్. ప్రజలు అంటే వాళ్ళు ఏదో సూర్యన్న కళ్ళల్లో నీ ఆనందం చూడాలని చంపినా అని చెప్పిండు కదా డైలాగు. అది కాదు. అదేంటంటే అని అప్పటికి ఏంటంటే క్రిమినల్ అని అప్పటికి జైలుకు చాలాసార్లు వచ్చిపోయిండు. అప్పుడు సూర్య అనేది పరిచయం అయ్యిండు. ఆ సూర్య పరిచయం అయిన తర్వాత సూర్యకి ఇతని ద్వారా ఏమైనా సూర్యకి అవసరం వస్తుంది అనుకొని అతను సూర్య ఇతన్ని లోపరుచుకొని అట్లా చేసింది తప్ప డబ్బుల కోసం చేసింది అది. ఎవరు మొద్దుసీను ఇది ఏదో చేసింది కాదు, డబ్బుల కోసం చేసింది. డబ్బుల కోసం ఎంత అని ఆఫర్ అని చెప్పాడా? చెప్పాడు. ఎంత? ₹1 కోటి అని చెప్పాడు. అందులో ఇచ్చింది 5 లక్షలంట. అయితే మేము వాకింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రాజిరెడ్డి అని తోటి డిస్కషన్ అంటే కొంచెం చర్చించేవాడు. అన్న సూర్య ఇట్లా చేసిండన్న, నన్ను ఇట్లా మోసం చేసిండన్న, నేను అప్రూవ్గా మాడిపోతా అంటే సరే అది ఏదంటే మీ ఓన్ నిర్ణయము, అది మాకు సంబంధం లేని విషయము, మీ ఇష్టం అని చెప్పాడు. ఎవరు మన రాజిరెడ్డి అన్న. అయితే అందులో ఇచ్చింది 5 లక్షలంటే అతనికి. తర్వాత ₹1 కోటి ఒప్పుకున్నాడంట. తర్వాత అప్రూవ్గా మారుతున్నందుకు ఇక తర్వాత ఏం జరిగింది తెలియదు. తర్వాత అనంతపూర్ జైలుకు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ట్రాన్స్ఫర్ అయిన ఒక 10 రోజులకే మర్డర్ అయిపోయింది జైల్లో. జైల్లో ఉన్న వాళ్ళ మీద పోలీసులతో పాటు బయట నుంచి నయీం కూడా నిఘా పెట్టేవాడు. పెట్టేవాడు. మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డా? నయీం నాతో ఎప్పుడు జైలు అంటే నిఘా అనేది ఉంది, కాకపోతే నాతో ఎప్పుడు ఎదురుపడలే. జైల్లో ఫోన్లు మాట్లాడుకునేవారు అప్పుడు? అంటే మొబైల్సా లేకపోతే మొబైల్ అంటే మేము మాట్లాడేది కాదు. ఇక వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు కూడా తక్కువ. అది కూడా ఇప్పుడైతే అట్లాంటిది ఏం లేదు. అట్లా ఫోన్ సౌకర్యం ఏమి ఉండదు. కానీ ఎప్పుడైనా పరిటాల రవి ₹5 కోట్ల మర్డర్ కోసం పరిటాల మర్డర్ చేశాను ఒప్పుకున్నాను కాంట్రాక్ట్ అని చెప్పాడు కదా? అవును. డబ్బులు రాలేదు కాబట్టి కోపంతో ఆయన ఏమైనా మాట్లాడా? కోపంతో మాట్లాడేవాడు. సూర్య నాకు మోసం చేశాడు వేరే ఏం చెప్పాడు? అదే సూర్య మోసం చేసిండు కదా, నేను అప్రూవ్గా మారిపోతా అంటే నేను కోర్టులో ఇతనే చంపించాడని చెప్పేసి చెప్తాను అన్నాడు అన్నమాట. అయితే బట్ అంటే చర్చ జరిగేది, ఎందుకంటే మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ చేసుకుంటా ఏదో డిస్కషన్ అవుతుండే కాబట్టి ఇనేదన్నమాట. కానీ మీరు ఎవరు సమర్థించారా? మేము సమర్థించాం కదా, ఎందుకంటే వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళు. మాకు ఒక సిద్ధాంతం, మాకు ఒక లక్ష్యం ఉంది కాబట్టి మేము అట్లాంటిది మేము సమర్థించాం, మేము వ్యతిరేకిస్తాం. మేము అసలు ముదిసింతో నన్ను మాట్లాడొద్దంటూ అంటే చెప్పేవాడు అనమాట, చెప్పేవాళ్ళు. అయితే ముదిసి నన్ను బాగా అంటే దగ్గర తీసేవాడు అనమాట. ఎందుకు అంటే బయటికి వెళ్తే ఈయనకి ఏమైనా ఉపయోగపడతాడేమో అనేది. అయితే నాకు ఆ విషయం అంటే మన ఫ్రెండ్గా మాట్లాడతాం అంతే ఎవరైనా సరే. అయితే పార్టీకి అర్థమైందనమాట లోపల, అతనితో ఎక్కువ మాట్లాడొద్దని చెప్పారు. ఎందుకంటే చెప్పాడంటే నీవు రేపు బెయిల్ మీద పోతే నేను బయట ఏమైనా యూజ్ చేసుకుంటారు, మనం తప్పుదారి పట్టిన వాళ్ళం అవుతాం, వద్దంటే ఇక దూరం ఉంది. జైల్లో అంతగా బయటకు వచ్చారు, బెయిల్ మీద వచ్చారు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నా. 2 సంవత్సరాలు జైల్లో ఉండి అప్పటికి నా మీద 18 కేసులు పెట్టారు. ఆ 18 కేసులు కూడా ఒక 14 కేసులు కొట్టేసుకొని మిగతా 4 కేసులు బెయిల్ మీద బయటకు వచ్చాయి. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మరి బాబునూరు కోర్టుకి ఎందుకు వచ్చేవారు? అప్పటికి ఏంటంటే పార్టీ కాంటాక్ట్స్ కోసం నేను తిరుగుతున్నా అనే అది చెప్పా కదా. అప్పటికి ఏంటంటే ఒక టీం అంటే అక్కడ ఈ పంతు నాయక్ అని ఎవరైతే ఉన్నారో ఎంపీపీ అమ్మన్ గల్లు, అతన్ని పార్టీ చంపేసింది. మీరున్నారు అందులో? అందులో నేను లేను. నేను పార్టీ లింక్ కోసం నేను ఎతుకుతున్నా. అప్పటికి నాకు అసలు చంపుతారనే ఉద్దేశం నాకు తెలియదు, కాకపోతే చర్చ నడిచింది అంతే. అంటే అతని గురించి రిపోర్ట్ నాకు తెలుసు కానీ అతను చంపుతారన్న విషయం నాకు తెలియదు. ఆ సంఘటనలో మీరు లేరు? కానీ మరి మీ మీద కేసు ఉంది కదా అందులో. అది నేను అరెస్ట్ అయినా కాబట్టి నా మీద మోపారు. ఇప్పుడు ఆ కేసు అయిన వాళ్ళు సరెండర్ అయిపోయారు, ఆ కేసు చేసిన వాళ్ళు. నేను అరెస్ట్ అయినా కాబట్టి ఆ కేసు అంతా కూడా నా మీద దొబ్బేశారు. దాంట్లో ఏ ఫైన్ నేను అసలు నేను ఆ కేసు అయినప్పుడు నేను కలకూరు తిరిగి లేను, నేను ఎక్కడ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాను నేను అప్పుడు. అది పార్టీ కాంటాక్ట్ కోసం నేను అక్కడికి వెళ్ళినా నేను. కానీ అతను చంపుతాడన్న విషయం నాకు తెలియదు, కాకపోతే అతని గురించి కొంచెం చర్చ నడిచింది పార్టీలో. ఎందుకు ఆయన చంపాలనుకున్నారు? ఆయన ఒక లంబాడీ సామాజిక వర్గం వ్యక్తి. అవునవును. మరి ఆయన చంపితే మీ పార్టీలో ఆదరణ గ్రామాల్లో అయితే కదా. కరెక్టే, ఇదే డిస్కషన్ నేను కూడా చేశాను సార్. అంటే మీరు చెప్పినట్టుగానే అతని మీద ఏంటంటే కలవకుర్తి ఏరియాలో సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. అలా ఎలిగేషన్స్ ఏంటంటే అతను ఏంటంటే ఆ అంటే గిరిజన భూములు అయితే ఏవైతే ఉంటాయో ఆ భూములన్నీ కూడా వాళ్ళని బెదిరించి వాళ్ళని తక్కువలో కొనుగోలు చేసి ఆయన రియల్ ఎస్టేట్ దందా చేసేవాడంట.
తర్వాత వచ్చేసి ఈ ఎస్టీ అమ్మాయిల మీద బాగా లైంగికంగా వేధింపులు తర్వాత వాడుకునేటోడు. అతను వాడుకోవడమే కాకుండా ఆ అమ్మాయిలను తీసుకుపోయి ఎమ్మెల్యేల దగ్గర కొంతమంది ఎవరైతే ఈయనకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేల దగ్గర తీసుకుపోయి, అంటే వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాను అవి ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళని తీసుకుపోయి మోసం చేసి వాళ్ళని ఆ రకంగా వాడుకునేటోడు. అక్కడ గిరిజనులు చెప్పారు, అంటే ఈ లంబాడీసే చెప్పేటోళ్ళు. అయితే మరి ఏం చేద్దాం ఏందనేది పార్టీ అంటే ఈ విధంగా ఎలిగేషన్స్ అయితే ఆయన మీద ఉన్నాయి. కాబట్టి పార్టీ చంపాలా వద్దా అనేది ఇక పార్టీ నిర్ణయం. అది ఎలా జరిగింది ఉండొచ్చు ఆ సంఘటన? సార్ ఆ సంఘటన ఎలా జరిగి ఉండొచ్చు? ఇక ఆ టైంలో నేను లేను కాబట్టి చెప్పలేను సార్. మీరు లేరు, కాకపోతే మీకు తర్వాత తెలిసి ఉండొచ్చు కదా. చెప్పారు, పోయినారంట ఇద్దరు. నేను మళ్ళీ వచ్చిన తర్వాత కలిసిన తర్వాత చెప్పారు, పోయి ఎవరెవరు వెళ్ళారంటే ఇద్దరు వెళ్ళారంట. ఇద్దరు వెళ్ళి చేసి ఆ కేసులో మీకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసి ఎక్కడ మహబూబ్నగర్ జైలు? లేదు, చెల్లపల్లి జైల్లో ఉన్నాం. పంతు నాయక్ కేసులో కూడా బయటకు వచ్చారు బెయిల్ మీద. అవును. మరి మహబూబ్నగర్ కోర్టుకి ఎందుకు వచ్చేవారు? అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మహబూబ్నగర్ కోర్టుకు నేను పేషికి వెళ్ళేవాడిని కదా. అంటే కేసు అనేది కమిటీలు అయింది. అది కమిటీలు చేశారు, అంటే కలవకుర్తి కోర్టు నుంచి అక్కడ జిల్లా కోర్టు కమిటీలు అయింది. అక్కడ నేను పేషికి వెళ్ళేవాడిని. పేషికి వెళ్ళి కోర్టులో మీ వాదన వినిపించాల్సిన విక్రమ్ AK-47 మీద ఎందుకు కన్నేశారు? సార్ అది నేను కన్ను వేయలేదు, అది నాకు సంబంధం కూడా లేదు. అది అయితే కోర్టుకు నేను పేషికి అటెండ్ అవుతున్నా. అప్పటికి ఒక విషయం ఏంటంటే కనీసము లాయర్కు డబ్బులు పెట్టి కేసును వాదించుకునే స్తోమత కూడా నాకు లేదు ఆ టైంలో. అయితే కేసు ఆల్రెడీ స్టార్ట్ అయింది, రన్ అయింది. నాకు అడ్వకేట్ లేడు. తర్వాత అడ్వకేట్ని పెట్టుకోమని కూడా చెప్పిండు. చెప్తే నా మిత్రుడు మా ఫ్రెండు కొనపూర్ రామ్ తెలుసు కదా, అతను ఫ్రెండ్ ఒకరిని మాట్లాడి పెట్టిస్తా అని చెప్పిండు. ఇక అంతలోపు ఏమైంది తెలియదు, నా ఒక ఆరోపణ అయితే వచ్చింది కోర్టు నుంచి AK-47 మిస్ అని. అది ఎవరు నా కోసమే పోలీసులు వెంటాడుతున్నారు. అయితే అప్పటికి ఏంటంటే ఇక కేసు కోర్టులో నడుస్తుంది, ఒక టెన్షన్తోనున్నా. తర్వాత AK-47 తీసుకుపోయిన ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ రాగానే ఇక నేను మళ్ళీ ఎట్లా వీళ్ళు బతకనియరు, ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒకటి చేస్తారని చెప్పేస్తే ఇక నా సేఫ్టీ నేను మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్ళిపోయినా. మహబూబ్నగర్ కోర్టులో ఒక సైడ్ కిటికీ పక్కన AK-47 5 రోజులు అబ్జర్వ్ చేసిన విక్రమ్ ఒకరోజు రాత్రి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి కిటికీ పగలగొట్టి AK-47 తీసుకెళ్లారని పోలీస్. సార్ కోర్టులో AK-47 తీయడం అంటే అది సహజం, ఎవరు చేయలేరు. చాలా సెక్యూరిటీ ఉంటుంది అక్కడ, చాలా ఇంకోటి కోర్టు సామాన్స్ ఏమైనా ఉన్నట్టు కూడా దాన్ని వెంబడే వాళ్ళు అక్కడ కోర్టు స్టాఫ్ దాన్ని ఎప్పుడు భద్రపరుస్తారు. అది నాకు సంబంధం లేని విషయము. సరే, అక్కడ సంబంధం లేని అనుకుందాం కాసేపు. కోర్టులోని AK-47 ఎర్రగొండకపాలెం పోలీస్ స్టేషన్ ఎలా దొరికింది? తెలియదు కావచ్చు, ఎన్కౌంటర్లో దొరికింది వాస్తవం, కానీ అదేని కూడా తెలియదు. మరి ఇక్కడ వెపనే అక్కడ దొరికింది. దొరికింది, ఎలా దొరికిండొచ్చు తెలియదు. పోలీసు వాదన ఏంటంటే కోర్టులో ఉన్న వెపన్ తీసుకొని నల్లమల వెళ్ళిపోయి అక్కడ మరొక పార్టీని కలిసింది వాస్తవమే. అనేకమైన ఉద్యమాలు చేసాం మేము నలుగురం కలిసి. వాళ్ళకి AK-47 ఇచ్చినట్లు కూడా ఉంది. నేనైతే ఏమి ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర వెపన్స్ మస్తుగా ఉండే. వాళ్ళ దగ్గర నుంచి SLR తీసుకున్నాడు కదా? లేదు, SLR ఆల్రెడీ అక్కడ చాలా వెపన్స్. అశోక్ అన్న ఎవరు వాళ్ళకి కలిసింది ఎవరు మీకు అక్కడ? అశోక్ అన్న అలియా జాన్ బాబురావు, ఇంకా విమల, తర్వాత భారతి ముగ్గురు ఉండే. మీరు ముగ్గురు వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు? కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఎన్ని ఉండొచ్చు వెపన్స్ అప్పుడు? ఇక అది అశోక్ అన్నకు తెలుసు, కానీ నేను పోయిన తర్వాత నాకు SLR కేటాయించు. నాకు ఎందుకు అంటే నా స్థాయిని బట్టి ఇచ్చిండు. AK-47 మీరు వాళ్ళకి ఇచ్చారు? నేను తెలియదు, అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. AK-47 నేను ఇవ్వలేదు, కానీ మీకే వాళ్ళు SLR ఇచ్చారు. నేను పోయిన తర్వాత వాళ్ళు. కానీ పార్టీ అప్పటికి నల్లమలలో దూరం అవుతున్న క్రమంలో ఇంకా అప్పటికి ఉందంటారా? అప్పటికి పార్టీ లేదు, కానీ ఈ ముగ్గురు మాత్రం వాళ్ళు అక్కడ ప్రజలతోనే, ఆదివాసీ ప్రజలతో, మత్స్య కార్మికులు అక్కడ ఉన్న ప్రజలతోటి వాళ్ళు కలిసి అక్కడనే 7 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఏ ప్రాంతం? నల్లమల్ల, ప్రకాశం డిస్టిక్ వచ్చి మహబూబ్నగర్, 2 బేస్ చేసుకొని వాళ్ళు పనిచేసారు. AK-47 తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వబట్టే వాళ్ళు మీకు నమ్మి SLR ఇచ్చారని, ఇంకొక పోలీస్ ఇచ్చిన సమాచారంతో వాళ్ళ ముగ్గురిని మీరు చంపి సరెండర్ అయిపోయారని వాదన ఉంది. అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. వాళ్ళ ముగ్గురు ఎలా చనిపోయారు? అశోక్, భారత్ ఎన్కౌంటర్ చనిపోయారు వాళ్ళు. ఎన్కౌంటర్ నేను కూడా ఉన్నా కదా. ఎలా జరిగింది ఎన్కౌంటర్? అది చాలా. సరే, ఎన్కౌంటర్ చెప్పండి ఎలా జరిగింది. ఆ ఎన్కౌంటర్ చాలా పెద్ద, చాలా ఎన్కౌంటర్లు ఉన్నా సార్. నేను చాలా ఎన్కౌంటర్లు విరోచితంగా నేను ఫైట్ చేసిన, కానీ ఆ ఎన్కౌంటర్లో అదే నాకు స్పెషల్. ఏంటో, ఎందుకంటే అది అంటే చాలాసేపు దాడి జరిగింది, అందులో ముగ్గురు చనిపోయారు. అంటే నేను ఏ ఎన్కౌంటర్లో ఉన్నా కూడా ఎవరు చనిపోలేదు, కానీ ఆ ఎన్కౌంటర్లో మాత్రం ముగ్గురు. ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. అప్పటికి ఏంటంటే సార్, మేము బాగా ఎండాకాలం, తొలకరి వర్షాలు స్టార్ట్, అంటే జూన్
మే లాస్ట్ ఎండింగ్. ఉమ్. అంటే అప్పటికి ఎలక్షన్లు నడుస్తున్నాయి, సార్వత్రిక ఎలక్షన్లు అనేవి స్టార్ట్ అయినాయి. అప్పుడు ఏంటంటే మా కోసం కొన్ని వేల బలగాలు తిరుగుతున్నాయి మా కోసం. అయితే మేమేం చేసామంటే ఎవరికి అక్కడ ప్రజలతోటి లింకు లేకుండా ఒక నెల రోజులు ఎలక్షన్లు మొత్తం కౌంటింగ్ అయిపోయేంత వరకు మనం ఎవరికి కలవద్దు అనేది మేము అనుకొని ఒక పెద్ద కొండ దగ్గర 1 మంత్ ఉన్నాం అక్కడనే. ఉమ్. ఆ 1 మంత్ ఉన్న తర్వాత అంతా అంటే ఎక్కడెక్కడ అంత కూల్ అయిపోయింది. అంటే ఎలక్షన్లు అయిపోయినాయి, తర్వాత ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది, 2 సీఎంలు. అయితే అప్పటికి మేము చాలా జాగ్రత్తతోని మేము తిరిగినాము. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంటు ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఏమన్నారంటే మావోయిస్టుల ఎజెండానే మా ఎజెండా అని చెప్పిండు. మరి అట్లా అన్నోడు మరి ఎన్కౌంటర్ ఏం చేయడు కదా, మా మీద ఏం బలగాలు కూడా ఏం రావు కదా అని కొంచెం మేము అట్లా ఆలోచించినాం. ఇంకోటి అక్కడ టీడీపీ గవర్నమెంట్ కదా చంద్రబాబు నాయుడు, అప్పుడు 2014 అప్పటికి చాలా ఎన్కౌంటర్లు చేసిన గవర్నమెంటే, కానీ ఇప్పుడు చేయకపోవచ్చు అనేది కొంచెం నిర్లక్ష్యం. తర్వాత మేము అక్కడ కొండ అంటే అడవి నుంచి మేము నదిలోకి దిగినాం ఆ రోజు. అయితే అప్పటికి మా దగ్గర సరుకులు లేవు, తినడానికి సరుకులు అయిపోయినాయి. అయితే అప్పటికి ఏంటంటే నది ఎండిపోయింది కాబట్టి అక్కడ మత్స్య కార్మికులు కూడా ఎవ్వరు లేరు. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తే పోలీస్ ఇన్ఫార్మర్. ఆ వ్యక్తి మీ ఫ్రెండా? ఫ్రెండ్ కాదు, మా ఫ్రెండ్ కాదు, అశోక్ అన్నకు చాలా దగ్గర సన్నిహితుడు అతను. నేను పోయిన తర్వాత పరిచయం అయ్యాడు. అది చాలాసార్లు కలిసాం అతన్ని, కలిసి మాట్లాడినాం. కానీ ఇక తర్వాత కొండ మీద నుంచి మేము కింది దిగిన తర్వాత అనే ఒక ఆవుల మంద ఉండే, ఇతన్ని ఇద్దరిని కలిసి అశోక్ అన్న ఉండి లింగాల గట్టు ఉంటుంది పక్కలో, అవును. ఆ లింగాల గట్టుకి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకొని, కొన్ని చెప్పులు లేవు తీసుకొని రమ్మని పంపించినోడు పోయిండు, సరుకులు తీసుకొని వచ్చిండు. అయితే అసలు ఇన్ఫార్మర్ ఇతను కాదు, ఇతను పోయి వేరే అతను చెప్తే వాళ్ళు పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పోయింది. మేము ఉన్నది మహబూబ్ నగర్ ప్రకాశం బార్డర్లో మేమున్నాం, వచ్చింది గుంటూరు పోలీసులు వచ్చారు ఆ రోజు. అయితే ఆ రోజు అప్పటికి ఏంటంటే మేము పంపిన తర్వాత 2 రోజులు మేము అక్కడ ఉన్నాం. ఆ 2 రోజులు మేము ఉన్న తర్వాత ఏమైందంటే అప్పటికి అన్న అశోక్ అన్నతోటి, అన్న కొంచెం ఏదో తేడా వస్తుంది అనే కొంచెం డౌట్ వస్తుంది, మనం ఇక్కడ నుంచి మకం కాల్ చేసి వెళ్ళిపోదామన్నా. లేదు, ఆల్రెడీ అంతకుముందు నేను చాలా 5-6 సంవత్సరాల నుంచి నేను కలుస్తున్నా అబ్బా, ఆయన గురించి నాకు తెలుసు, ఎందుకంత నువ్వు డౌట్ చేస్తున్నావు అంటే, ఏమో అన్న నాకు కొంచెం డౌట్ వస్తుంది, కొంచెం ఎందుకో ఇంతకుముందు లాగా మాట్లాడట్లేదు, కొంచెం తేడాగా మాట్లాడుతుందంటే ఏం కాదులే అన్నాడు. అయితే వేరే ప్లేస్కి పోదాం అనుకున్నాము, అయితే అక్కడ వాటర్ సమస్య ఉన్నాయి, మళ్ళీ వాటర్ దూరం ఉంటాయి. అయితే అశోక్ అని ఏమంటే సరే ఈ ఒక్కరోజు ఇక్కడ ఉందాం, అట్లా ఒక్కరోజు కూడా ఉందాం అనలేదు, అన్నం వండుకొని తినేసి వెళ్ళిపోదామని చెప్పిండు. పైకి కొండ మీదకి నది ఒడ్డున ఒక చిన్న గుట్ట ఉంటుంది, గుట్ట మీద తిన్న తర్వాత మేము మధ్యాహ్నం 10 తినేసినాం. అంతా తిని సరుకొని కిట్లు వేసుకొని వెళ్దాం అనుకున్నాం. ఆల్రెడీ కొంచెం ఒక 10 అడుగులు వెళ్ళాం. మళ్ళీ అశోక్ అన్న ఉండి విక్రమ్ మనం ఈరోజు ఇక్కడనే ఆగుదాం, నైటు తెల్లవారుజామున 5 గంటలు లేచి ఇంత అన్నం వండుకొని తెల్లవారుజామున 5 గంటలు లేచి వెళ్ళిపోదాం అని చెప్పిండు. సరే వెళ్దాం, కాకపోతే మరి ఇక్కడైతే ఇది ప్లేస్ అయితే బాగలేదు, వేరే ప్లేస్కి వెళ్దాం అన్న. ఏం కాదులే, వాళ్ళు పోయొచ్చి కూడా 3 రోజులు అయింది కదా, వస్తే 8 రావాలంటే ఎప్పుడు రావాలి, వాళ్ళు వచ్చి 3 రోజులు అవుతుంది మన దగ్గరికి, కాబట్టి ఏం కాదు ఏం అన్నాడు. అయితే ఇంకోటి ఏంటంటే మేము ఉన్న ప్లేస్కు పోలీసులు నడిచి రావాలంటే ఒక 3 days టైం పడుతుంది, చాలా హార్డ్ టెర్రన్ ఏరియా అది. వస్తే బోట్లో రావాల్సిందే పోలీసులు, కానీ సైడ్ పూట నడుచుకొని రావడానికి కూడా ఇబ్బంది, బాగా లోయలు కొండలు ఉంటాయి బాగా. అయితే అది అశోక్ అన్న మిస్టేక్ చేసిండు. అయితే బోట్లో వస్తే సౌండ్ అయితే మనం అలర్ట్ అవుతాం. అయితే మేమేం చేసినామంటే ఇక సరే అని చెప్పేసి ఇక ఆగినాం అక్కడ. అదేంటంటే పెంట ఉంటుంది, ఆవుల మంద పెంట, కొండ మీద ఒక చిన్న పెంట ఉంటుంది, నదికి ఆనుకొని ఉంటుంది. అయితే భారతి మా మహిళా కామ్రేడ్ని నీవు అబ్జర్వేషన్ చేస్తూ ఉండు కూర్చొని అని అశోక్ అన్న చెప్పిండు. సరే అప్పటికి మేము వెపన్స్ అని క్లీన్ చేసుకొని అశోక్ అన్న అటు ఉన్నాడు, విమల అట్లా ఉన్నది, నేను ఇట్లా ఉన్నా. అయితే ఆ కొండ పైన పెద్ద కొండ ఉంటుంది నదికి దిగి, ఆ కొండ దిక్కు ఇటు తలకాయ పెట్టి చూసుకుంటే నేను ఉన్నా. అప్పుడు ఏంటంటే అప్పుడే మధ్యాహ్నం 11:55 అవుతుంది. అప్పటికి ఆంగ్లంలో వార్తలు విని మళ్ళీ పక్కకు పెట్టేసి ఇట్లా కొంచెం ఒరిగినాం అంతే, కునుకు తీస్తున్నాం అంతే. ఆల్రెడీ అశోక్ అన్న వెళ్ళిపోయింది, నిద్రకి వెళ్ళిపోయాడు, విమల కూడా నిద్రకి వెళ్ళిపోయింది, భారతి మాత్రం కూర్చొని ఉండే. ఇక తర్వాత నేను కూడా ఏంటంటే కొంచెం అప్పుడప్పుడే నిద్ర పడుతున్నా. పోలీసులు అయితే ఇక వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేశారు, దగ్గరికి వచ్చి ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఫైరింగ్ ఓపెన్ చేయంగానే
ఇక నేను అనుకున్నా ఆల్రెడీ పక్కా సమాచారంతో వచ్చారు కాబట్టి ఇక కష్టం. ఇక మేము ఎక్కడ వెళ్ళటానికి కూడా అక్కడ మనకు లేదు, దారి లేదు. ఇక నేనేం అక్కడ మేము ఉన్న దగ్గర కవర్స్ లేవు మాకు. అంటే పొజిషన్ తీసుకొని ఫైర్ చేయాలంటే మాకు రాళ్ళు కానీ ఏం లేవు. కొంచెం ఓపెన్ ఉంటాయి, చెట్లు ఉంటాయి అంతే. కానీ మేము అంత అలర్ట్ కూడా లేము. ఓకే. కానీ వచ్చిన పోలీసులకి ఏంటంటే వాళ్ళకు చుట్టూ రాళ్ళు ఉంటాయి, కొంచెం చిన్న కాలు ఉంటుంది. వాళ్ళు దగ్గర దాకా వచ్చి మేము బ్రష్లో కొట్టేసారు. కొట్టంగానే ఫస్ట్ మా మహిళా కామ్రేడ్ పడిపోయింది. ఆమె పడి అశోక్ దిక్కు పడిపోయింది. నేను పండుకొని నేను ఫైరింగ్ ఓపెన్ చేసిన. విమల ఫైరింగ్ చేసింది. అశోక్ అన్నకు ఆల్రెడీ లేవంగానే ఫైరింగ్ కాగానే లేచిన, లేవంగానే తొడకు పడ్డే రౌండ్. ఆనే పండుకొని ఆయన చాలాసేపు ఫైర్ చేసిండు. చాలాసేపు బ్రష్లో కొట్టారు అసలు. అయితే నేను అనుకున్నా కదా, ఇప్పుడు యువ ఆకారంలో వాళ్ళు ఫైర్ చేస్తున్నారు కాబట్టి నేను పోతే నదిలోకి పోవాల్సిందే. కాబట్టి నాకు వేరే మార్గం లేదు. ఇక వాళ్ళు ఫైరింగ్ చేస్తూ ఉంటే ఒక 3 సెకండ్ ఫైరింగ్ కొంచెం బంద్ అయింది. బంద్గా నేను లాస్ట్ లేచిగా బెండల్లో ఉరికినా. ఇక అక్కడ ఏం జరిగింది, ఇంకా వాళ్ళు పడిపోయి అందరూ చనిపోయో లేదో నేను చూసుకోలేదు. ఇక నేను నదిలో నుంచి నది దుంకి, నాకు ఒకటే మార్గం అక్కడ నది దుంకినా, నదిలో దుంకి అక్కడ దాటుకుంటా అంటే ఈదుకుంటానే వెళ్ళిపోవాలి. ఇక లేదంటేనేమో ఇక చనిపోవడం, రెండే నాకు ఆప్షన్ అక్కడ. సరే అని చెప్పి నదిలో కిందికి డౌన్లో పోస్టాలకు ఆల్రెడీ ఇక కిందికి వచ్చిన. అప్పటి నేను కిందికి దిగుతుంటే ఆల్రెడీ ఒక టీం ఇంకో 2-3 కింది దిగారు. వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళు ఏం చేసినంటే కొంచెం అప్పటి వాటర్ తగ్గింది నది. అయితే దుంకుదాం అనుకున్న ప్రయత్నంలో ఏంటంటే మళ్ళీ దుంకొద్దు అనుకొని మళ్ళీ నా ఆలోచన మార్చుకొని మళ్ళీ మట్టిగడ్డ నుంచి కింద నుంచి వెళ్తున్నా. వాళ్ళు పైనుంచి నన్ను చూసిరు. వాళ్ళు అంటే వాళ్ళు కూడా కిందికి వచ్చేసారు. అయితే నేను ఇట్లా వెళ్తున్నా కాబట్టి వాళ్ళు వేసి నన్ను కవర్ చేయడం కోసం వాళ్ళు గడ్డ పైనుంచి వస్తున్నారు. వాళ్ళు గడ్డ పైనుంచి నన్ను ఏం చేసినంటే మళ్ళీ వాళ్ళని అటు పోనిచ్చి నేను మళ్ళీ రిటర్న్ ఇట్లా వచ్చేసి మళ్ళీ కొండకి పైకి వెళ్ళిపోయినా. అప్పుడు వాళ్ళు చూసి రాళ్ళు డోలుతుంటే చూసేసి ఫైరింగ్ చేసారు. కానీ అప్పటికి నేను దాటిపోయినాయి. అంటే ఆ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మీరు ఒక్కరు సేవ్ అయిపోయారు. అవును. మరి ఎలా బయటపడ్డారు? అయితే నేను చాలా రోజుల తర్వాత ఒక 4 డేస్ వరకు నేను అడవిలో ఉన్నా ఒంటరిగానే. ఫుడ్ కూడా ఏం లేదు. ఇక 4 డేస్ తర్వాత మళ్ళీ నేను వేరే గ్రామాలకు వచ్చిన. ఇక గ్రామాలకు వచ్చి మళ్ళీ కలవకుర్తి ఏరియాకి వచ్చిన మళ్ళీ. ఇక ఆ 4 డేస్ కూడా నేను చాలా బాధలు పడ్డా, చాలా కష్టాలు పడ్డాయి. ఇక ఒంటరిగా ఉన్నా 4 రోజులు. తర్వాత 4 డేస్ తర్వాత మళ్ళీ కలవకుర్తి ఏరియాకి వచ్చి వేరే ఒక వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే ఆ వ్యక్తి ఉండి మళ్ళీ పార్టీకి పోవాలంటే మళ్ళీ కాంటాక్ట్ దొరుకుతుంది కానీ మళ్ళీ ఇక్కడైతే కష్టం, మరి వేరే స్టేట్కి వెళ్ళిపోవాలని చెప్పిండు. నేను వేరే స్టేట్కి ఏం పోను, ఉంటే ఇక్కడనే ఉంటా, లేదనేమో సరెండర్ అయిపోతా అని చెప్పిన. సరే అని ఆయన సరెండర్ కావటానికి కూడా నాకు ప్రయత్నం చేసిండు. అయితే ఆయన మళ్ళీ నేను వేరే శ్యామ్ అని ఉంటాడు కదా, లొంగిపోయిండు. అప్పటికి మేము బాగా కలిసి పని చేసినప్పుడు శ్యామ్ బాగుండేది. అతనికి ఫోన్ చేసిన. అయితే అప్పటికి ఏంటంటే నేను పోయిన తర్వాత కిషన్ అని సిఐ ఉండే ఇంతకుముందు అచ్చంపేట చేసిండు. ఆయనే నా కోసం బాగా తిరుగుతూ ఉన్నాడు. అయితే అప్పటి నాకు బయటికి ఫస్ట్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఆయన పరిచయం అయ్యాడు. వ్యక్తిగతంగా కావచ్చు, లేకుంటే వేరే మంచి వ్యక్తి అని. ఇక లొంగిపోయిన నక్సలైట్లకు చాలామందికి పునరావాసం కానీ వేరే వేరే రకంగా సాయం చేసేవాడు గవర్నమెంట్ ద్వారా. అయితే నేను పోయిన తర్వాత అతను మా కుటుంబ సభ్యుల కాంటాక్ట్లో ఉన్నాడు. అయితే వచ్చి ఇక శ్యామ్కి ఫోన్ చేసిన. శ్యామ్ ఫోన్ చేస్తే శ్యామ్ ఉండి చెప్పిండు, సరెండర్ అయిపో, మరి సార్ కూడా మాట్లాడతాడంటే మరి కేసులు ఏమైనా పెడతారా ఏందని అడిగిన. కేసులు ఏమి ఉండవు, మాట్లాడదాం వచ్చేయమని చెప్పిండు. చెప్తే ఇక వచ్చేసినాయి. ఇది మీ కథ. కానీ బయట కథ ఏంటంటే AK-47 తీసుకొని మీరు చెప్పిన జాన్ బాబు అలియాస్ అశోక్ కలిశారని. అక్కడ మీకు ఇప్పుడు చెప్పిన ఏ ఆఫీసర్ ఉన్నారో ఆ ఆఫీసర్ తన ఇన్ఫార్మర్ ద్వారా మీకు గ్రిప్లో తీసుకొని మిమ్మల్ని ఎస్కేప్ చేయించి అక్కడ 3 ఎన్కౌంటర్ చంపి తర్వాత మిమ్మల్ని సరెండర్ చేసి అప్పుడున్న నాగేంద్ర కుమార్ ఎస్పీ గారి ముందు మిమ్మల్ని ప్రొడ్యూస్ చేశారు. ఒక విషయం, నేను పోలీసులతో మిలాకైతే ఎన్కౌంటర్ చేస్తే నన్ను 10 సంవత్సరాలు జైలు పెట్టాల్సిన అవసరం ఏముంది? కనీసం ఆ కేసు ఉంది కదా. ఏ కేసు? సరే కేసు ఉన్నా కూడా ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది కొంచెం ఆలోచించాలి. సరే ఇప్పుడు చాలా రకాలుగా ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంతమంది చనిపోయి ఎట్లా ఈయన ఒక్కడ ఎట్లా మిస్ అయ్యాడు? అదే క్వశ్చన్ వాడదంటున్నారు. తప్పుడు సమాచారం అది. ఇప్పుడు పబ్లిక్ కూడా ఏమంటుందంటే విక్రమ్ అనే వ్యక్తి కావాలని పోలీసు కోవట్టుగా మారి పార్టీకి నష్టం చేకూర్చాడు. ఇంతమంది ఇంత పెద్ద ఎన్కౌంటర్లో విక్రమ్ ఒక్కడే ఎలా బయటపడతాడు అనేది పార్టీ కూడా. విక్రమ్కు ఆ ఒక ఎన్కౌంటర్ కాదు కదా, చాలా ఎన్కౌంటర్ తప్పించుకున్న విషయం పార్టీ కూడా తెలుసు. కానీ పార్టీకి ఇచ్చిన సమాచారం తప్పుడు సమాచారం అది అయిండొచ్చు. నేను చెప్తున్నా కదా సార్, చాలా చెప్తున్నా. పార్టీకి కొన్ని విషయాలల్లో సమాచారము కరెక్ట్గా పోద్ది, కొన్నిసార్లు ఏంటంటే
వేరే వాళ్ళ దుష్ప్రచారం తోటి సమాచారం పోద్ది. ఇదే కరెక్ట్ అనుకొని వాళ్ళు సరే స్టేట్మెంట్ ఇచ్చారు, నేను కూడా చూసిన. కానీ అది ఫాల్స్ స్టేట్మెంట్, అది ఇంకోటి తప్పుడు సమాచారం అది. అది మీరు అన్నట్లుగా ఒకవేళ ఆ పోలీసులు కలిసి ఉంటే మీరు కొండల్లో గుట్టల్లో ఎందుకు ఉంటారు, హాయిగా సిటీలో ఉండేవారు కదా, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని. మరి నీళ్లు మాట చెప్తున్నా సార్, నేను 4 days నీళ్ళు దొరకుంటే నా టాయిలెట్ నేను తాగిన. ఇప్పుడు ఎన్కౌంటర్ అయితే పోలీసు వాళ్ళు మరి నన్ను ఇంకా ఎక్కడో తీసుకుపోయి అంటే సరే రాలేదు దొరకలేదు ఇంకా అని చెప్పి ఎక్కడో పెట్టవచ్చు కదా. 10 సంవత్సరాలు జైల్లో పెట్టిన లైఫ్ అంతా ఎందుకు అంటే నేను ఎందుకు స్మార్ట్ చేస్తారు వాళ్ళు కూడా. తప్పుడు సమాచారం. ఇప్పుడు చెప్తున్నా కదా, కొన్ని విషయాల్లో పార్టీ కూడా మా మిత్రులను కూడా చంపేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫార్మర్ అని చెప్పేసి పార్టీకి ఎవరైతే సహకరిస్తారో అతనే ఇన్ఫార్మర్ అని ఎవడో చెప్తే చంపేసిన వాళ్ళు చాలామంది, అట్లా పార్టీ చంపేసింది అట్లా. మరి తర్వాత తెలుసుకుంది కదా పార్టీ. ఇప్పుడు వీరయ్య సార్ ఉన్నాడు ఇక్కడ, వీరయ్య సార్ అని ఒక టీచర్ ఇక్కడ ఉండే మననూరు, అది ఒటోళ్ళపల్లి. అతను పార్టీకి చాలా పనిచేసిండు. ఆయన పార్టీకి చాలా అంటే ఆయన కనీసం 20 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిండు, అంటే బయట ఉండి పనిచేసిండు. అక్కడ సుదర్శన్ అనే ఒక జిల్లా కౌంట్ మెంబరు ఎన్కౌంటర్లో దొరికిండు, వాళ్ళ ఇంటి దగ్గర దొరికిండు. ఆయన తీసుకుపోయి ఎన్కౌంటర్ చేశారు సుదర్శన్ అన్నని. మరి దొరికింది ఎవరు, వీరయ్య సార్ ఇంటి దగ్గర దొరికిర్రు. మరి వీరయ్య సారే అంటే ఆయననే బాధ్యుడు అవుతాడా? కాదు కదా. ఎట్లా విశ్లేషించాలి కదా, ఎంక్వైరీ చేయాలి కదా. వీరయ్య సార్ తీసుకుపోయి ఆయన కూర్చోబెట్టి కొడితే ఆయన ఒకటే 20 సంవత్సరాలు పనిచేసిన పార్టీకి ఏ రోజు ద్రోహం చేయలేదు, ఏ రోజు ఇన్ఫార్మర్ చేయలేదు. అయితే ఆ ఇంట్రాక్షన్ చేసింది ఎవరంటే అదర్ స్టేట్ పర్సన్ అనే జగదీష్ అని వేరే అనే ఎంపీ అతను, ఆయన తెలుగు సరిగ్గా రాదు. సరే ఈయననే చేయొచ్చు, ఈయననే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన చంపేశారు. తర్వాత మాధవ్ అన్న వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి మాధవ్ అన్న వచ్చిన తర్వాత అసలు ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు మాస అయిన వ్యక్తి అంటే చెంచు అతను పట్టించింది అతను. తర్వాత మళ్ళీ అతను తీసుకుపోయి అతను చంపేసింది. మళ్ళీ ఈ వీరయ్య సార్ కుటుంబ సభ్యులకు మా తప్పైంది, మాది క్షమాపణ కోరిరు. మా తప్పైంది కోరితే కదా కుటుంబానికి నష్టం. అదే కదా, అంటే పార్టీ కొన్ని మిస్టేక్లు పార్టీ కూడా చేస్తుంది. అంటే పార్టీని మొత్తం అనొద్దు, కాకపోతే అక్కడ నాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అవగాహన లేకపోవడము, లేదంటే వాళ్ళు కొంచెం విశ్లేషించకపోవడము, తప్పులు జరుగుతాయి ఇట్లాంటివి. నా విషయంలో కూడా అదే. ఇప్పుడు విక్రమే ఎన్కౌంటర్ చేసిండు అనేది ఎవరు దుష్ప్రచారం చేయొచ్చు, అదే కరెక్ట్ అని పార్టీ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ నేను చంపితే 10 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు నాకు. కనీసం అవునబ్బా గవర్నమెంట్ నాకు ఏమైనా ఇచ్చిందంటే అది కూడా లేదు కదా. నాకు ఇల్లు లేక నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నా ప్రస్తుతానికి. అంటే మరి ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తే నాకు పోలీసులు డబ్బులు ఇస్తారు, తర్వాత నా కుటుంబం సరే నేనంటే జైల్లో ఉంటే నా కుటుంబ సభ్యుల కన్నా ఆర్థికంగా సాయం చేస్తుంది కదా, అది కూడా లేదు కదా. నాకు ఉన్నది 2 ఎకరాల భూమి, దాని మీద నా ఆధారం. కనీసం ఉండడానికి ఇల్లు లేక నేను వేరే పక్క ఊర్లో ఉంటున్నా. తప్పు అది, నేనే ఎన్కౌంటర్ చేసిన అనేది మాత్రం తప్పు. అది ఇప్పుడు బయటకు వచ్చారు. అవును సార్. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? అంటే మీ కుటుంబం ఎలా ముందు తీసుకెళ్తారు? నా ఆలోచన, నా ప్రణాళిక అంటే ఇప్పుడు ఉన్న జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి. అమ్మ వృద్ధురాలు, ఆమెను చూసుకోవాలి. ఇక నాకు మా బాబు ఉన్నాడు, బాబుని చూసుకొని ఉన్న 2 ఎకరాల పొలం చేసుకుంటూ నా నేను బతకాలి అనుకుంటున్నా. మీకు చాలా మంది బయటకు వచ్చిన తర్వాత నయంలా కొంతమంది దారి తప్పుతుంటారు. తప్పుతుంటారు కదా. మీకు అట్లా ఉండాలి, ఎప్పుడైనా ఎదురుపడ్డారా? నాకు అట్లా ఎదురు పడ్డారు కానీ నేను అట్లాంటి ఎన్నుకోను. ఎందుకున్నా విక్రమ్ ఎప్పుడు ఆ విధంగా చేద్దాం ప్రయత్నం లేదు. నాకు ఆలోచన రాదు నయం గ్యాంగ్లో తిరగాలి, నయం లాగా తయారు కావాలని. ఎందుకంటే నయం ఒక కరుడు కట్టిన ఒక ఉగ్రవాది కంటే అది ప్రమాదకరమైన వ్యక్తి అతను. ఎందుకంటే పార్టీలో కొంతకాలం పనిచేసి బయటికి పోయిండు, తర్వాత అప్పుడు ఉన్న గవర్నమెంట్ అతన్ని ఆ రకంగా మలుచుకొని అతన్ని పార్టీకి వ్యతిరేకంగా తయారు చేసింది, పార్టీని పెద్ద నష్టం చేసిండు. తర్వాత గవర్నమెంట్ అతన్ని ఎన్కౌంటర్ చేసింది. మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డాడు నయం? ఎదురుపడ్డాడంటే ఇప్పుడు మా కోసం తిరిగేవాడు, మేము ఆయన కోసం తిరిగేటోళ్ళం చంపాలని. చాలాసార్లు ఇదే రోడ్డుకు చాలాసార్లు వచ్చి కూర్చునేది, కానీ దొరకకపోయేది. నయం చంపడానికి ప్లాన్ చేసాం, దొరికితే చంపేసేవాళ్ళం. మరి ఎందుకు మీకు మిస్ అయ్యాడు? ఎలా అంటే అతనికి ఉన్న నెట్వర్క్ అట్లా ఉండే. మాకేందంటే మాకు గ్రామాల నుంచే మాకు కొంత అంటే గ్రామాల నుంచి కొంత సమాచారం ఉండేది. కానీ పర్టికులర్గా అనేది మాకు సమాచారం లేకపోవడం వల్ల అతన్ని మేము కొట్టలేకపోయినాం. కరెక్ట్గా మాకు సమాచారం ఉంటే కొట్టేస్తుంటే. ఎప్పుడు ఒక సంగతి చెప్పండి, ఆయన వస్తాడని వెయిట్ చేస్తాం. ఇక్కడ ఒటోళ్ళపల్లె ఉంది కదా, ఒటోళ్ళపల్లె అనే అంటే 1 మంత్కు ఒకసారి అక్కడికి వస్తాడు. అతనికి సంబంధించిన మనుషులను అక్కడ పిలిపించుకొని అక్కడ మాట్లాడతాడు అనమాట. అట్లా మేము ప్లాటూన్ వెళ్ళినాము. కానీ 2 days మేము ఆయన కోసం సాంబశివుడు కూడా ఉన్నాడు. అప్పుడు మేము టీం వెళ్ళి అక్కడ అంబుజ్ చేసినాం అతని కోసం. అక్కడ వచ్చి అక్కడ వెహికల్స్ ఎక్కడ ఆగుతుంది ఏందని చూస్తే రాలేదు. ఆ టైంలో దొరికితే కొట్టేసేవాళ్ళం. మొత్తం మీ సర్వీస్లో
పార్టీలో ఉన్న టైంలో మీకు బాగా నచ్చిన పోలీస్ ఆఫీసర్ చెప్పండి. ఇబ్బంది పెట్టే ఆఫీసర్ ఎవరు? మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు ఆదరించే ఆఫీసర్ ఎవరు? సార్ నాకు తెలిసిన ఆఫీసర్లలో అంటే నాకు హెల్ప్ చేసిన ఆఫీసర్ సార్. సరే పోలీసులు అనగానే అందరూ శత్రువులు అయితే కాదు, అందరూ అందులో మంచి వాళ్ళు ఉంటారు, కొంత వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళ మాన్యువల్ ప్రకారం పోవాలనుకునే వాళ్ళు ఉంటారు, కొందరేం ఉదారవాదం, అందరూ కూడా అట్లా ఉండరు. ఎందుకన్నా కదా సార్, నేను జైల్లో ఉన్నప్పుడు చెల్లపల్లి జైల్లో నేను లైఫ్ పడి నేను ఉన్నా. దగ్గర దగ్గర 7-8 సంవత్సరాల తర్వాత అసలు నా భార్య పిల్లలు కానీ మా అమ్మ కానీ కాస్త బతకలేని పరిస్థితి. అసలు వాళ్ళకు ఎలాంటి మానసికంగా ధైర్యం ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఆ టైంలో. కానీ నేను జైలు నుంచి పెరోల్ పేపర్లు పెట్టుకున్నా సార్. అదే నాగర్ కర్నూల్ ఎస్పీ అనే పేరు మనోహర్ సార్. మనోహర్ సార్, అతనికి నేను చెప్తున్నా కదా, చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్కు. అతను ఎవరు నాకు తెలుసు, నేనెవరో సార్ తెలుసు, కానీ ఎప్పుడు మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని లేదు. విక్రమ్ అంటే సార్ తెలుసు, సరే మనోహర్ సార్ అంటే నాకు తెలుసు, కానీ ఏ రోజు మేము వ్యక్తిగతంగా ఎదురుపడి మాట్లాడుకుని లేదు. అదే విషయం ఏంటంటే మా కుటుంబ సభ్యులు పిఎస్కు పేపర్లు పెడితే వీళ్ళు చేయను అన్నారు, పోలీసు వాళ్ళు ఎస్ఐసిఏ చేయను అన్నారు. ఉంటారు కదా ఊర్లో కొంచెం ఒకరిద్దరు చోటబోటే చిన్న చిన్న లీడర్లు ఉంటారు కదా, మనం అంటే పార్టీ అంటే పడని వాళ్ళు ఉంటారు కదా, ప్రజా వ్యతిరేకులు. వాళ్ళు సార్ వస్తే మళ్ళీ ఉండడు, మళ్ళీ వెళ్ళిపోతాడు అని వాళ్ళకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చిండు. సరే అమ్మ నా కోసం, మా అమ్మ చాలా కష్టపడ్డది. మళ్ళీ నేను చెప్పిన అమ్మ ఎస్పీ దగ్గరికి పోమని చెప్పిన. ఆ అమ్మ ఎస్పీ దగ్గరికి పోయిన తర్వాత అడిగింది. ఇక నేను ఉండి చాలా ఆలోచించు నాన్న కూడా. ఇక ఆలోచించి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పిండంట, ఎస్సీఐకి ఉండి పేపర్లు చేయండి అతని విక్రమ్ అంటే, లేదు సార్ ఆయన బయటకు వస్తే వెళ్ళిపోతాడు సార్ అట్లేటంటే, అరే ఎంతోమంది లొంగిపోయి ఎవరు బతుకులు వాళ్ళు బతున్నారు కదా, ఆయన లాస్ట్ ఒక్కడు దొరికింది కాబట్టి ఆయన మొత్తం బలి చేశారు, చేయండి వచ్చి ఆయన భార్య పిల్లలతోని తల్లి చూసుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, టైంకి వెళ్ళిపోతాడు కదా అంటే ఆయన పేపర్లు చేయించాడు సార్, పెరోల్ పేపర్లు. ఆయన చెప్తున్నా చాలా, నేను చెప్తున్నా కదా ఆయన దేవుళ్ళు అంటే దేవుడిని నమ్మ కానీ దేవుళ్ళు లాంటి మనిషి అనుకో, ఆయన ఎక్కడో తెలియదు. ఇక నాకు లైఫ్లో అనుకున్నా సార్, అట్లాంటి ఆఫీసర్లు ప్రతి జిల్లాలో ఉంటే సమస్యలు అనేవి రావు, అంటే ప్రజలకు ఎలాంటి సమస్యలు రావు. అట్లాంటి ఆఫీసర్ ఉండాలి, కానీ అట్లాంటి ఆఫీసర్ పోలీసులో కాదు, రాజకీయ నాయకుడు కూడా ఉండాలి. అప్పుడే ప్రజలకు సామాజిక న్యాయం జరుగుద్ది. బాగా ఇబ్బంది పెట్టే ఆఫీసర్? ఇబ్బంది అంటే అప్పుడు నేను స్టార్టింగ్ పోయినప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు. చాలాసార్లు ఇక కుటుంబ సభ్యులను హింసించే వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు. చాలా ఎదుర్కొన్నది, ఆర్థికంగా చాలా నష్టపోయింది కుటుంబం. కొంచెం ఊరి అంటే వ్యవసాయం మొత్తం బంద్ చేసి వేరే ఊరు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. బాగా ఎవరు పెంచాలి, అది అంతోనప్ప అని ఒక సిఐ ఉండే డిఎస్పి, నేను సెకండ్ టైం పోయినప్పుడు బాగా హింసించాడు మా కుటుంబాన్ని. బాగా బూతులు మాట్లాడేవాడు. అమ్మని నేను సెకండ్ టైం పోయినప్పుడు నాకు బాబు 6 months చిన్న బాబు ఉండే. బాగా వర్షం వస్తున్నా కూడా ఇంటికాడ నుంచి తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టి, మా బాబుకు జ్వరం వచ్చినా కూడా వదలకుండా బాగా బూతులు తిట్టి బాగా ఇబ్బంది పెట్టిండు కుటుంబాన్ని. మనోహర్ లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అతను కూడా ఏం చెడ్డవాడు కాదు, ఆయన ధర్మం అంతే, ఆయన వృత్తిరీత్యా ఆయన అట్లా చేస్తున్నాడు అంతే, చేసిండు అంతే. కానీ ఎవరు కూడా నక్సలైట్లు అంటే చంపాలి, వాళ్ళని హింసించాలని ఎవరికి ఉండదు, కొంత ఉంటుంది. ఓకే, చివరిగా చెప్పండి, పార్టీ ఒకప్పుడు పట్టున్న నల్లమల ఏరియాలో ఇక్కడ నుంచి ఏఓపికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అంటే ప్రజల నుంచి సహకారం దూరం అయిందా? ప్రజల నుంచి సహకారం దూరం కాలేదు, పార్టీ దానికి. అయితే ఇక్కడ పార్టీ బలంగా ఉన్నప్పుడు కానీ తర్వాత బలహీన అయినప్పటికీ కానీ అసలు పార్టీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజల ఆదరణ ఉన్నాయి, కాకపోతే ప్రజలకు నాయకత్వం వహించి వాళ్ళని ఉద్యమాల వైపు నడిపించలేకపోవడమే పార్టీ నష్టపోయింది. నాయకత్వం లోపం ఒకటి, తర్వాత ప్రజల్ని పోరాటాల వైపు నడిపించలేదు. ప్రతిదీ పార్టీ చేసింది, ఏదైనా ఒక యాక్షన్ చేయాలంటే పార్టీ చేసింది, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే పార్టీ చేసింది, కానీ ప్రజల సమస్యల మీద, ప్రజల హక్కుల మీద, ప్రజల్ని ఉద్యమాల వైపు కానీ తర్వాత కొన్ని పోరాటాల వైపు కానీ నడిపించలేకపోయింది పార్టీ. కాబట్టి ఏంటంటే ఆ ప్రజలు కూడా పార్టీకి దూరం అయిపోయినారు. ఇప్పుడు ప్రజల్ని ఉద్యమాల వైపు నడిపించి పోరాటాల వైపు నడిపిస్తేనే ప్రజలు ఉద్యమంలోకి వస్తారు, వాళ్ళు మరింత పోరాడతారు. కానీ అట్లాంటిది ఏం చేయలేక పోయింది పార్టీ. కానీ పార్టీలో వెళ్ళి ప్రజల కోసం పోరాటాలు చేసిన విక్రమ్కి ఎదురైన కష్టాలు ఏంటి? నాకు ఎదురైన కష్టం ఎప్పుడు అంటే, నాకు కష్టం అంటే నాకు అంత కష్టం వచ్చినా నేను అంత ఏం బాధపడను, నాకు భయం అంటూ కూడా ఏం తెలియదు నాకు ఇంతవరకు.
కష్టం అంటూ ఏ రోజు నీకు కష్టం అని కూడా ఎప్పుడు నేను అనుకోలే పార్టీలో. నేను పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా పార్టీ ఏ పని అప్పచెప్పినా కూడా నేను ఎంత రిస్క్ ఉన్నా కూడా నేను వెళ్ళి పని చేసుకొచ్చేది పార్టీలో. పార్టీ కంటే కూడా నేను చాలా నమ్మకం పార్టీకి. కానీ పార్టీలో మీకు ఏ కష్టాలు ఎదురవ్వలేదు. కష్టాలే ఉంటాయి అంటే నాకు కష్టం అనిపిస్తలేదు, ఎందుకంటే నేను ఇష్టంతో ఎన్నుకున్న మార్గం కూడా నాకు కష్టం కాదు. అది ఇష్టపడి లోపలికి వెళ్ళారు కదా, కష్టం కూడా అదే కదా. ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే ఇప్పుడు కష్టం ఎప్పుడు ఎదురగాలంటే మేము ఉన్నదే కష్టం అంటే మీ ఇష్టం కష్టాలని ఇష్టంతోనే స్వీకరించినాం, అది మాకు కష్టం అనిపించదు కదా. అవును, అది మాకు ఎంత పెద్ద కష్టం ఉన్నా అది మాకు తక్కువనే అది, ఎందుకంటే అది మేము ఎన్నుకున్న మార్గం అట్లాంటిది కాబట్టి అది సహజమే. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అశోకంతో కలిసి మీరు చేసిన కార్యక్రమాలు చెప్పండి. నేను వెళ్ళిన తర్వాత అశోక్ అన్నకు ఒక కొత్త ఉత్సాహం ఏర్పడదు అనమాట. ఎందుకంటే అప్పటికి వాళ్ళు ముగ్గురు సింగిల్గా ఉండేవాళ్ళు. వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కూడా ఏం చేయకపోయేవాళ్ళు, వాళ్ళు ఉండేటోళ్ళు అంతా అక్కడ. నేను వెళ్ళి కలిసిన తర్వాత అలియాస్ జాన్ బాబురావు నేను పోయి కలిసిన తర్వాత వాళ్ళకు కొత్త ఉత్సాహం వచ్చిందనమాట. సరే అంటే ఈయన నాకు అంటే బలం ఉంది అనగా. తర్వాత అక్కడ కొంతకాలం వరకు మేము నిశ్శబ్దంగా ఉన్నాము. తర్వాత అక్కడ ఆదివాసీ ప్రజల మీద, అక్కడ మత్స్య కార్మికుల సమస్యల మీద పోరాటం చేసినాం మనం. అంటే ఏ విధమైన పోరాటం అనుకున్నప్పుడు, ఇప్పుడు అక్కడ ఆదివాసీ ప్రజలు ఒకప్పుడు పార్టీ నక్సలైట్ పార్టీ బలంగా ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయం చేసుకొని జీవించేవాళ్ళు. కానీ ఈరోజు వ్యవసాయం అనేది బంద్ చేసి ఒక సారా మాత్రం అమ్ముకొని బతున్నారు అక్కడ. కానీ గిరిజనేతలు ఉన్నారు కదా, వాళ్ళు వేరే దగ్గర నుంచి ఇక్కడ తండలలోకి వచ్చేసి అంటే గుడలోకి వచ్చేసి వీళ్ళ భూములు మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వీళ్ళు భూ యజమానులు వీళ్ళు అయిపోయినారు, వాళ్ళు కింద పనిచేసేలాగా అయిపోయారు అన్నమాట. అయితే ఇది మళ్ళీ మేము పార్టీ అక్కడ అశోక్ అన్న చాలా సీరియస్కున్నాడు. అశోక్ అన్నని ఆదివాసులు దేవుడిగా భావిస్తారు, నల్లమల్లలో దేవుడు అన్న అంటారా నేను అంటే అట్లా ఆదరిస్తారు అనమాట అశోక్ అన్నని. అట్లా అశోక్ అన్న మేము ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల మీద చాలా సాల్వ్ చేసినాము. తర్వాత అక్కడ కృష్ణా రివర్ మొత్తం కూడా ఎవరు మత్స్య కార్మికులు ఉంటారు సార్ అక్కడ, వాళ్ళ సమస్యలు చాలా ఉండేటివి. వాళ్ళు పార్టీ దృష్టి తీసుకొచ్చారు చాలాసార్లు. వాళ్ళ సమస్యలు ఏంటంటే వాళ్ళకు సమస్యలు ఒకటి, దళారుల నుంచి వాళ్ళు దోపిడీ గురయ్యేవాళ్ళు. ఓకే, అయితే ఆ దోపిడీ నుంచి వాళ్ళకు మేము విముక్తి కల్పించాం. అంటే వాళ్ళకు ఉచితంగా ఏ స్టేట్లో అయితే వాళ్ళ దగ్గర చేపలు తీసుకుంటారో వాళ్ళకు ఉచితంగా వలలు ఇప్పేయడం కానీ, తర్వాత వాళ్ళకు బుట్టికి 2000 బోనస్ లాగా తీసేయడం కానీ, తర్వాత వాళ్ళకు అక్కడ ఏదన్నా అపాయం జరిగినా కూడా అక్కడ సౌకర్యం ఉండదు, అక్కడ బోట్లు ఉండవు. అక్కడ 2 డేస్కి ఒకసారి వచ్చి బోట్లో వచ్చి చేపలు వేసుకుని పోతారు అనమాట. కాబట్టి ఏంటంటే 2 కిలోమీటర్ దూరంలో ఒక బోటు ప్రత్యేకంగా పెట్టాలి. అంటే అక్కడ ప్రజలకు ఏదైనా హాని జరిగినా, అక్కడ గర్భిణులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ బోటు వాళ్ళ కోసం సపరేట్గా ఏదైనా అపాయం జరిగితే అంటే అంబులెన్స్ లాగా అట్లా సాల్వ్ చేసి వాళ్ళకు న్యాయం చేసాము. నల్లమలలో మావోయిస్టు పార్టీ అంటే గతంలో పీపుల్స్ వార్ పార్టీ పూర్తిగా కనుమరవడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపం ఒకటే కాదు, ప్రజల్ని ముందు తీసుకొచ్చి నడిపించడంలో నాయకత్వ లోపం చాలా స్పష్టంగా ఉందంటున్నారు విక్రమ్. ప్రజలకు కావాల్సిన సమస్యలపై పార్టీ పోరాటం చేయకుండా ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళని ద్వారా పార్టీ కానీ ఒకవేళ సమస్యలపై పోరాటం చేస్తుంటే నల్లమలలో ఇప్పటికి కూడా ఖచ్చితంగా ఉండేది. కానీ ఆ విషయంలో పార్టీ ఆలోచనలు అదేవిధంగా నాయకత్వం కూడా సరిగ్గా గుర్తించిపోవడంతోనే పార్టీకి ప్రజలకి గ్యాప్ వచ్చిందంటూ విక్రమ్ చెప్తున్నారు. ఇది ఈ వారం విక్రమ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ విక్రమ్. నమస్తే సార్. ఇంకేముందో చెప్పాల్సింది? చెప్పాలంటే చాలా ఉన్నది కానీ మీరు అడగలే కదా. చెప్పండి, ఏం చెప్పాలి? పర్లేదు సార్, మీరు అడిగిన దాంట్లో అడిగారు కానీ ఇక మేము అందులో ఏం కష్టాలు పడ్డాం అనే విషయం కూడా రాలేదు కానీ చెప్దా. పర్లేదు చెప్పు.